నమస్కారం. వీటీవీ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ మాధవి. ఈరోజు మనం ఒక అద్భుతమైన గాయకులు, సకల కళా కోవిదులు, సంగీత సామ్రాట్, అలాగే మాస్ట్రో, ప్రవచన సుఖీంద్ర డాక్టర్ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారితో ఉన్నాము. వారు తన గాత్రంతో ఎంతోమంది గాలాన్ని, వాళ్ళ సంగీత పాఠాలను నేర్పిస్తూ చాలామంది గాయకులను వారు తయారు చేయడం జరిగింది. వారు ముఖ్యంగా డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారి ప్రియ శిష్యులు, అలాగే బంధువు కూడా అవుతారు. ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నామని అనుకోవచ్చు. ఎందుకంటే వారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. తన గాత్రాన్ని, తన గళాన్ని మనకు వినిపించబోతూ మన ప్రేక్షకులందరినీ కూడా ఆయన అలరించబోతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం. వీటీవీ ఛానల్కి మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో మీరు ముఖ్యంగా అంటే ఇంత గొప్ప ప్రవచనకర్తగాను, అలాగే గొప్ప గాయకులుగాను, ఎన్నో సకల కళా కోవిదులు అని అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీరు ప్లే చేస్తారు అనేసి అన్నారు. అంటే మనిషి అన్నాక కొన్ని ఉంటుంటాయి కళలు. ఇది మీకు ఎలా సాధ్యపడుతుంది? శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ముఖ్యంగా మా గురుతుల్యులు వారి మార్గ నిర్దేశంలో మేము ప్రయాణం చేస్తూ అనేక విషయాలు, తెలియని విషయాలు మేము నేర్చుకుంటున్నాం. వీటీవీ ప్రేక్షకులకు, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి, మన ఖండాంతరంలో ఉన్నటువంటి అనేక మంది భక్తి పరులకు, అలాగే ప్రవచనాలు వినేటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినం. వారికి హృదయపూర్వక జన్మదినం తెలుపుకుంటూ, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శిష్యులు, అలాగే నా అభిమానులు, అలాగే పెద్దలు అందరూ కూడా సకల కళా కోవిదులు అంటే నేను తెలుసుకున్నది ఒక పెసరబద్దంతే అమ్మ. గురువులు అమేయమైనటువంటి, అపారమైనటువంటి కరుణతోటి మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి నా తండ్రి గారితో సహా రామచంద్ర ప్రసాద్ గారు, అలాగే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, అలాగే ముదునూరి ప్రసాదరావు మూర్తి, అలాగే కృష్ణమాచార్యులు గారు, ఇలా గురు పరంపర చాలా మంది, ఇంచుమించుగా ఒక ఏకాదశ రుద్రులు ఎలా అయితే ఉన్నారో అలా ఏకాదశ గురువులు ఉన్నారు. వారిలో చాగంటి వారు, గరిమెళ్ళ వారు చాలా ప్రముఖులు. అదే గరిమెళ్ళ గారు అనగానే మనం తిరుపతి వెళ్తే ఆయన గాత్రంతో అందరినీ అలరిస్తూ ఉంటారు. ఆయన పాట వినంది అక్కడ అసలు ఆ తిరుమల ద్వారాలు తెరవడంతో పాటు సాయంత్రము ఆయన కార్యాచరణలు ముగిసే వరకు కూడా ఆయన గాత్రంతో 24 గంటలు అక్కడ ధ్వనిస్తూనే ఉంటుంది కదా. అవునమ్మా, వాస్తవం అది. అన్నమయ్య ఒకప్పుడు పదకవితా పితామహుడై తెలుగులో కీర్తనలు, శతకాలు, పాటలు, పద్యాలు, అలాగే కృతులు కూడా రచించారు. ఆ తరువాత అన్నమయ్య పాటకు ప్రత్యేక స్థానం తీసుకొచ్చింది అనంతపల్లి రామకృష్ణ శర్మ గారి తర్వాత మా గురువు గారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారితో మాకు అనుబంధం కూడా ఉంది. వారి ప్రియ శిష్యుడిగా నేను ఉండడం అనేటువంటిది నాది పూర్వజన్మ సుకృతం. ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే గానీ అంత గొప్ప అవకాశం రాదండి. అంతే. ఒకప్పుడు అన్నమయ్య పాటతోనే వెంకటేశ్వరుడు మేల్కొంటాడు, అన్నమయ్య పాటతోనే ఆయన నిద్రపోతారు అన్న విధంగా ఈయన అపర అన్నమాచార్యులే మా గురువుగారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారి దగ్గర శిష్యరికం చేయడం అనేటువంటిది మరొక్కసారి నా పురాకృతం. అలాగే
సంగీత విద్యలో నాకు గురువులు ఇంకో 2-3 కూడా ఉన్నారు. ముఖ్యంగా వారే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారే. సో సకల కళ అంటే సంగీత శాస్త్రంలో అన్ని రకాల విద్యలు ఉంటాయి. దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అలాగే మనిషి మనుగడ, జీవన గమనం ఏ దిశగా వెళ్ళాలి అనేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో. నేను రచయితని, అలాగే స్వరకర్తని, మ్యూజికాలజిస్ట్, వోకలిస్ట్, అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. నేను 3వ ఏట నుంచి నా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాను. మీ 3వ ఏట నుండి? నా 3వ ఏట నుంచి. నేను ఇప్పుడు 46 నుండి 47లోకి వచ్చాను గత నెల జూన్ 1ని. దీనికి నేపథ్యం ఏంటి అంటే 7 తరాల నుంచి మాది సంగీత, సాహిత్య, వేద, సాంస్కృతిక కుటుంబం, భాషా సాంస్కృతిక కుటుంబం. కాబట్టి నేను దాంట్లో చిలక పలుకులు పలకడం అనేటువంటిది పెద్ద విశేషం కాదు. అంటే చాలా మంది ఇంత తెలిసిన వాళ్ళే మాకు ఇంత తెలుసు అంటారు. మీరు ఇన్ని కళలు ఉండి, ఇంత గొప్ప స్థాయిలో ఉండి కూడా నేను ఇంతే నేర్చుకున్నా. అదే మనకు పూర్వం చెప్పిన సామెత, అన్నీ ఉన్నవాళ్ళు అణిగిమణిగి ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు మౌనంగానే ఉంటారు అనేదానికి మీరు నిదర్శనంగా కనిపిస్తున్నారు. గురువార్పణం అది చెట్టు మనకి చెప్తూ ఉంటుంది కదండి ఎప్పుడు కూడా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని. అది మా గురువుల తత్వం నుంచి మాకు మాకు అలవడింది, మేము అవలంబిస్తున్నాం కూడా. అలాగే జీవనం, జీవితం, గమ్యం, గమనం అన్నీ కూడా సంగీతమైనది. అలాగే సాహిత్యం, అలాగే భాష. సో దీనికి సారథ్యం పూర్తిగా గురువులు వహించారు. నాలో ఇప్పుడు ఒక శిష్యుడు తయారవ్వాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత 30% ఉంటుంది. అంతే కదా. ఆ తరువాత గురువు గారికి అప్పచెప్పడంతో ఇంకొక 70% అతను అభివృద్ధిలోకి రావడానికి, గుర్తింపు పొందడానికి, దాంట్లో ప్రగతి పథంలో ముందుకు నడవడానికి సాకారం అవుతుంది. అది గురువుల యొక్క గొప్ప విశేషం, నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష విశేషమే అది, వృష్టి చెప్పాలి అంటే. అంతే తప్ప నా ప్రతిభ ఏం లేదు. దీనికి ఉదాహరణగా తత్వవిధానంద మహర్షి, తత్వవిధానంద స్వామి అని ఉన్నారు ఒకరు. ఆయన అమ్మ ఉపాసకులు, అలాగే పరివ్రాజకులు. వారంతా చెప్తారు, ఈ బిరుదులు, పేరు, చదువు, సంధ్య అన్నీ కూడా కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోయేవే. ఆత్మ ఒకటే స్థిరమైనటువంటిది. సో నేను విచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ ఆత్మ నుంచి ఉద్భవించిన ఒక అణు ఆత్మను నేను మళ్ళీ వారిలో కలిసిపోవడమే నా పరమావధి. సో అలాగా ఇవన్నీ కాలక్రమేణా వస్తాయి, కాలక్రమేణా వెళ్ళిపోతాయి. అయితే గురువు ఇచ్చినటువంటి జ్ఞానము మనం ఎప్పుడూ కూడా సాధనా పర్యంతం చేసుకుని, అనుష్ఠానం సాధనా పర్యంతం చేసుకుని శిష్యుల్ని తయారు చేసుకోవాలి. తద్వారా లెగసీ, ఇప్పుడు మన మాటల్లో చెప్పుకోవాలంటే 1, 2 జ్ఞానము అనేటువంటిది పారుతూ ఉండాలి, ఎప్పుడు కూడా పల్లానికి పారుతూ ఉండాలి. కాబట్టి శిష్యుల్ని తయారు చేసుకోవడం అనేటువంటిది నా ప్రైమ్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే ఎవరు ఎంతకాలం ఉంటారు అనేటువంటిది ఎవ్వరూ ఏమీ చెప్పలేము. అందున ఇది యాంత్రిక యుగం, అందున ఇది కలియుగం. కాబట్టి శిష్యుల్ని తయారు చేసుకుంటే తద్వారా జీవనోపాధి వెళ్ళిపోతుంది. సరస్వతిని అమ్మకుండా అమ్మ అని నమ్ముకుని మనం ముందుకు వెళ్తే శిష్యులు మన యొక్క పరంపరని కంటిన్యూ చేయగలరు. సో అలాగా అదే పరిస్థితిలో నేను ముందుకు సాగుతున్నాను. చాలా గొప్ప ఆలోచన. అంటే మనం మన తర్వాత కూడా మన గాత్రం ఇంకో మీ శిష్యులలో వినిపిస్తూ అలా కొనసాగుతూ, ఇప్పుడు మీ గురువుగారు ఎవరైతే గరిమెళ్ళ ప్రసాద్ గారు ఉన్నారో, బాలకృష్ణ ప్రసాద్ గారు, మీరు ఎలా స్మరించుకుంటున్నారో మీ శిష్యులు కూడా మిమ్మల్ని అలాగే స్మరించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గురుగారు, చాలా మందిలో సంగీతం అంటే ఏదో వోకల్ మ్యూజిక్, ఫోక్ సాంగ్స్, ఈ జనరల్గా పాడేవే వింటుంటాం. ముందుగా మనకు సంగీతం అనగానే సప్త స్వరాలు గుర్తొస్తాయి. మరి ఆ సప్త స్వరాల సారాంశం ఏమిటి? సరి గ మ ప
అక్కడ వరకు మళ్ళీ సా రిపీట్ అవుతుందని చెప్పేసి అంటారు. చాలా మందికి అది తెలియదు. మీరు దాని గురించి మా వీటీవీ ప్రేక్షకులకు. తప్పకుండా. సంగీతము అంటే దీంట్లో భాష ఉంది, అలాగే శృతి లయ మిళితమై ఉన్నాయి. ఉదాహరణకి ఒక పదం, దీనికి ఒక చిన్న ఇతివృత్తం. కావ్యేషు నాటకం రమ్యం. ఒక కావ్యం ఉంది, రఘువంశం ఉంది. ఆ రఘువంశ మహాకావ్యం చదువుకోవాలి అంటే సంస్కృతం ఖచ్చితంగా బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి. తెలియాలి. పైగా ఒకళ్ళు చదువుతుంటే వినాలంటే కూడా మనకి కూడా కొద్దిగా ఆ భాష, ఆ భాష పరిజ్ఞానం మనకు ఉండాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. అందువల్లనే కావ్యేషు నాటకం రమ్యం. నాటకం అది ఒక నాటకం కిందో ప్రదర్శిస్తుంటే చాలా ఈజీగా మనం పాత్రల్ని గుర్తింపబడతాం. ఇప్పుడు ఉదాహరణకి రామదాస్ గారు గుర్తింపబడతాం, త్యాగరాజు గారు గుర్తింపబడతాం మనం. అలాగే ఒక తానీషా గుర్తింపబడతాం. అలాగే పాత్రౌచిత్యాన్ని బట్టి మనం మన దృష్టిలో ఆ పాత్ర పడితే ఈ పాత్ర ఇది అని తెలుసుకోగలుగుతాం. కాబట్టి కావ్యేషు నాటకం రమ్యం ఈజీ అయిపోయింది అక్కడ. నేనంటాను నాటకేషు గానం రమ్యం. నాటిక కన్నా గానం. కలౌ నామస్మరణాన్ ముక్తి. కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు. ఎందుకు? కలౌ కష్మల చిత్తానాం పాపద్రవ్యోపజీవనం. ఎవరు పాపం చెయ్యను అనేటువంటి వాళ్ళు మనకి తెలిసి తెలియక కూడా చేస్తూ ఉంటాం. ఏది ఏమైనా సరే తెలిసి చేస్తే అది మహాపాపం, తెలియకపోయి చేస్తే అది దోషం, మనకి తెలియకుండా జరిగినట్టు అవుతుంది. కాబట్టి ఈ కష్మల చిత్తులు ఎవరైతే మనం అందరం ఉన్నామో అది సులభంగా ముక్తిని పొందడానికి. ముక్తి అంటే ఇక్కడ చనిపోవడం కాదు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అలౌకిక సాక్షాత్కారాన్ని పొందడం కాదు నా ఉద్దేశం. ముక్తి అంటే అజ్ఞత నుంచి విముక్తి. ఏది తెలియదో మనకి అది తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేకపోవడమే ముక్తి. మోక్షము వేరే, మోక్షణము వేరే. మోక్షము ముముక్షత్వం అంటే మళ్ళీ పునరావృత్తి రహిత, పుట్టడం చావడం ఇలా కాకుండా ఇక మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత ఈశ్వర సాయుధ్యానికి పూర్తిగా వెళ్ళిపోవడం. ఇక మళ్ళీ పుట్టక్కల్లా. అది మోక్షము. మోక్షణము అంటే ఏదో ఒక బంధం నుంచో, ఇబ్బంది నుంచో, ఇంకో దాని నుంచో విముక్తి అనేటువంటిది కలిగించుకోవటం. దాంట్లో అందుకని మీకు ఒకప్పుడు కృత త్రేత ద్వాపర యుగంలో తపస్సు, యజ్ఞయాగాదులు, పౌండ్రికము, వాజపేయము, సోమయాజము, ఇవన్నీ యజ్ఞయాగాదులు ఉండేవి. కలియుగంలో అవన్నీ మటుమాయం అయిపోయాయి, అంతరించిపోయాయి, అవకాశం లేదు మనకి. హోమాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి సర్వధర్మాలలోనూ అలాగే సార్వభౌమికల యందు ఉండేవాళ్ళు ఈజీగా తరించడానికి నామస్మరణాన్ ముక్తి. ఇక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కలౌ నామస్మరణాన్ ముక్తి, స్మరణాన్ ముక్తి. స్మరణ చేయాలి. స్మర 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 స్మర. అది ఎలా? సంగీతం వచ్చినా, సంగీతం రాకపోయినా, విన్నా, స్మరించిన, పాడిన ముక్తిని పొందమన్నారు కదా. అందుకనే గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? కృష్ణ భగవాను జగదాచార్యులు వారు, యత్ మద్భక్తాద్గాయంతే తత్ర తిష్టామి నారదా, నా వసామి వైకుంఠే, నా వసామి ముని హృదయే. నారదుడు అడిగేట, నువ్వు ఎక్కడుంటావయ్యా? ఇక్కడ సగుణ పరబ్రహ్మమై మాకు వైకుంఠంలో సాక్షాత్కరిస్తావు కదా, మర్త్యలోకంలో మనుష్యులకి నువ్వు కనపడాలంటే ఎలా? ఏ రూపంలో కనబడతావు? అలా కనపడను. ఎందుకు అంటే ఈ మాంస నేత్రములకు లౌకికంగా కనిపించేటువంటి అవకాశం కలియుగంలో లేదు, ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా. అయితే మరి ఎలా? వాళ్ళ పాప ప్రక్షాళనం ఎలా జరుగుతుంది అసలు కనిపించదు అంటే నామస్మరణ చేసినంత మాత్రాన వాళ్ళ లోపల ఉన్నటువంటి జ్యోతి స్వరూపుడనైన నేను
నీవార శోకవర్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్య శిఖాయోర్మధ్యే పరమాత్మ వ్యవస్థిత విద్యుల్లేకే భువాస్వర. ఒక అగ్గిపుల్ల మంట ఇలా గీసినప్పుడు ఏదైతే ఒక మర్క్ వస్తుందో ఆ రూపంలో నేను లోపల ఉంటాను. అదే ప్రాణశక్తి, అదే బుద్ధిశక్తి, అదే జ్ఞానేంద్రియ శక్తి. అలా లోపల ఉంటాను కదా, అది ప్రచోదనం అవుతుంది. అంటే మనకు ఒక ఇంపల్స్ క్రియేట్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ పరమాత్మ. పరమాత్మ శక్తి అన్నీ తానే వ్యవస్థ లోపల చేస్తూనే ఉన్నాడు కదా, నీకు అప్పటికి జ్ఞాపకం వస్తుంది. ఆ స్మరణ మాత్రాన నేను సంతుష్టుడవుతాను. వారికి వాళ్ళంటే ఏమిటో తెలిసిపోతుంది. రమణ భగవాన్ చెప్పినట్లుగా నిన్ను నువ్వు తెలుసుకో. స్వాట్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. ఇది నువ్వు తెలుసుకుంటే నీకు ఈజీగా ఉద్ధరింపబడతావు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి నీకు మొదటి మెట్టు అవుతుంది అది. దానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు తపస్సు అంటే దాని నడిచే దైవమైనటువంటి పరమాచార్యులు వారు చెప్పారు, 18 సెకన్లు పూజాగృహంలో నువ్వు కూర్చున్నా సరే నీ చిత్తము చంచలము కాకుండా ఉండదు. 18 సెకన్లు కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. యు కెనాట్ కాన్సన్ట్రేట్. అయితే ఎలా అండి? తపస్సు అనేటువంటిది లేనట్టే ఇంక లెక్క. అయితే ఏ పని చేస్తున్నా లోపల మర తిప్పుతూ ఉండు. ఇంటర్నల్ గా మననః త్రాయతే ఇది మంత్రః. మంత్రం ఎప్పుడవుతుంది? గురువుగారు ఒక ఉపాసన ఇస్తారు, ఒక మంత్రం ఇస్తారు. అది ఎప్పుడు మంత్రం అవుతుంది? మనన చెయ్యాలి, నువ్వు లోపల తిప్పాలి దాన్ని. ఏ పని చేస్తున్నా అంతర్గతంగా ఉన్నటువంటి ఇన్సిషన్ తోటి నువ్వు ఆ ఇంట్యూజన్ తోటి తిప్పుతూ ఉంటే స్మరిస్తే చాలు నాయన ఈ యుగంలో అని చెప్పారు. కాబట్టి స్మరణాత్ ముక్తి, నామస్మరణాన్ ధన్యోపాయం, ధన్యుడు అవడానికి. కాబట్టి నేనేమంటాను? గానేషు నాటకేషు సంకీర్తనం లేదా గానం రమ్యం. ఈ గానం సంగీతం దగ్గరికి వద్దాం. ఇప్పుడు కదా కలియుగంలో సంకీర్తన చేయమన్నారు. సంగీతము అంటే 2 విధాలు. మనం అనుకున్నట్టుగా ఇంతకు ముందు పదానికి శృతి లయ కలిపితే పాట అవుతుంది. 2 రెక్కలు తొడుక్కుని పక్షి గరుత్మంతుల్లా పైకి ఎగురుతుంది. చాలా మందికి అసలు ఈ శృతి లయ అంటే కూడా అర్థం అవ్వదు, తెలియదు. అంటే దాని గురించి వివరిస్తారా? తప్పకుండా. సంగీతములో వాస్తవానికి శృతిర్మాత లయ పితాహ శ్రూయంతే ఇతి శ్రుతయః అని వేదం చెప్తోంది. అందుకని వేదానికి శృతి, వేదమాతకు శృతి రూపిణి వేదమాత అని పేర్లున్నాయి సరస్వతీదేవికి. అయితే వేదంలోంచి, సామవేదంలోంచి ఉద్భవించినదే ఒక పార్ట్ సంగీతం. సంగీతము, సమ్యక్ గీతము, ఏకీకృతమైనటువంటి భావ రాగ తాళ సమ్మేళనము గీతముగా ఉద్భవించుటే సంగీతం. సంగీతానికి చాలా ముఖ్యంగా స్వర ప్రధానమై ఉంటుంది. ఈ స్వరము అంటే ఏమిటి? స్వకీయముగా రంజిస్తూ పరులను రంజింపజేయునది స్వర ప్రధానం. స్వరము లేకుండా కూడా పాటలు ఉంటాయి. పాడడం వేరే, సంగీతం పాడడం వేరే. శాస్త్రబద్ధంగా సుశాస్త్రీయంగా రంజకత్వాన్ని కలిగించేలా పాడడం వేరే. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో, మెట్లు మెట్లుగా ఉంటాయి. ఇవి అవధులు ఉన్నాయి. శృతి ఏదైతే వినేటువంటి వాడికి కర్ణము లేదా శ్రోత్ర కదా, ఇది ఎప్పుడైతే ఉందో వీడికి ఇంపుగా వినపడాలి. దాన్ని వాడిని శ్రోత అన్నారు, వినిపించేవాడిని శృతితో పాడుతున్నటువంటి వాడు అన్నారు. కాబట్టి శృతి అంటే క్లుప్తంగా అర్థం చేసుకోవాలి, తొందరగా పట్టుకోవాలి అంటే హాయిగా వినిపించున్నది, సింపుల్ మీనింగ్. తాళము దాని ప్రక్కనే ఉంటుంది. ఇప్పుడు తీగలేందే లత ఎలా వస్తుంది? రాదు. సౌరభం లేదే పుష్పం ఉంటుందా? ఏవో ఒక కొన్ని రకాల 2-3 పుష్పాలు ఉంటాయి, కానీ అది పైగా సౌరభం లేనిది ఎప్పుడు కూడా మనం పుష్పంగా పరిగణించం, మన దగ్గరికి తీసుకోం, మనం ధరించం, లేదా పరమాత్మకి ధరింపజేయం.
అలాగే ఇవి శృతి లయ, జననీ జనకులు, వారి యొక్క అద్భుతమైనటువంటి కలయిక. మన తల్లిదండ్రులు ఎలాగో శృతిలయులు తల్లిదండ్రులు అయితే అద్భుతమైనటువంటి పాట, సంగీతం అనేటువంటిది ఉత్పన్నమైంది. ఒకటి. రెండు, సప్తస్వరములు. ఇవి జంతు ఉత్పన్నములని ఒకచో, అలాగే ప్రణవనాదం నుంచి పరమాత్మ ఆదిదేవుడు శివ పరమాత్మ నుంచి మువ్వ, ఆయన మంజీరములోంచి ఒక కాలి అందిరలోంచి ఒక మువ్వ జారి పడితే అది మూల బీజాక్షర సంపుటీకరణం అయ్యి ప్రణవనాదంతో మిక్స్ అయ్యి అది దాని నుంచి సప్తస్వరములు ఉద్భవించాయని ఒకచో ఉంది. మూల ప్రాతిపదిక ఏది తీసుకుంటామంటే జంతు కూతలు అనుకోండి, సులభంగా అర్థం కావాలంటే ధ్వనులు. వాటి నుంచి సరిగమ పదనిస ఉత్పన్నమయ్యాయి. అయితే ప్రారంభ దశలో మనదే సంగీతము ఆది అంత్యము. ఇంకా ఏ సంగీత ప్రక్రియలైనా వాటిని సంగీతంగా పరిగణించకూడదు. ఏ సంగీత ప్రక్రియలైనా దీంట్లోనివే, కానీ బ్రాంచెస్ ఆఫ్ క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను విశదపరచాలి ప్రేక్షకులకి, అందరికీ కూడా. వాళ్ళకి తెలుసు, వాళ్ళ గొప్పవాళ్ళే ఎప్పుడూను, కానీ మళ్ళీ మా గురువు గారు మాకు చెప్పారు, మేము చెప్పుకుంటే ఇంకో సంతోషం. కర్ణాటక అందరు అడుగుతారు. అవునండి, కర్ణాటక అని ఎందుకు వచ్చింది సంగీతానికి? మన కర్ణాటక అనగానే జనరల్ గా వేరే స్టేట్ వెళ్ళిపోతుంది. అవునండి, కర్ణాటక సంగీతం అంటే బెంగళూరు, కర్ణాటక అక్కడ అండి. మా కాకినాడ సంగీతం అని ఏమైనా ఉందా సెపరేట్ గా? రాజమండ్రి సంగీతం అని ఉందా? తెలంగాణ సంగీతం అని ఏమైనా ఉందా? హైదరాబాద్ ఏమీ లేదండి. కర్ణాటక ఎలా వచ్చింది అంటే సంస్కృతార్థం నిఘంటువు ఏం చెప్తోంది? కర్ణ ఆటక అంటే చెవుకి ఇంపుగా, సొంపుగా, సూదింగ్ మ్యూజిక్. ఒకటి, అది మెయిన్ ప్రాతిపదిక. రెండు, కరైనాట, అది కాలక్రమేణా కర్ణాటక 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 అయిపోయింది. కరైనాట. కరైనాట అంటే సముద్ర తీర ప్రాంతములలో ఎక్కువగా అంటే అభివృద్ధి చేయబడినటువంటి సంగీతము అని అర్థం. అప్పుడంతా అంగవంగ కళింగ భూమి అంతా ఒకటే కదా. అవును, ఆర్య ద్రవిడ భేదం కూడా లేదు మనకి. అఖండ భారతం మనది. ఎప్పుడైనా సరే భారతదేశం అఖండ భారతదేశం మనది. అసలు వాస్తవానికి అయితే రాముడు ప్రపంచాన్ని అంతా పాలించాడు. కాబట్టి ఈరోజు ఇండోనేషియా గాని, ఆస్ట్రేలియా గాని, లేకపోతే మీకు జపాన్, సింగపూర్, థాయిలాండ్, ఎక్కడ పడితే అక్కడ రామ పాద అనుచరణములు ఉన్నాయి, రాముడి గుర్తులు ఉన్నాయి. ఎందుకు? ఆయన మొత్తం భూమండలాన్నంతటినీ పాలించినటువంటి ఏకఛత్రాధిపతి. సామంతరాదులు ఉన్నారు, అది వేరే సంగతి. సో కాబట్టి మనది కరైనాట సంగీతం. ఈ కర్ణాటక సంగీతంలో స్వర ప్రధానం చాలా ముఖ్యం. గురుత్రయమైనటువంటి త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు వారు, శ్యామశాస్త్రి గారు ఈ యొక్క కరైనాట సంగీతాన్ని చాలా అద్భుతంగా ఉపాసన చేసి, ధ్యానం చేసి, జ్ఞానంతో మనకి అందించినటువంటి గొప్ప ఔషధం నా ఉద్దేశం. అయితే కర్ణాటక సంగీతం సరి గమ పదని సని దప మగరే స. మనం ప్రారంభం మాయామాళవ గౌళలో చేస్తాం. ఎందువల్ల అంటే నానుడి సర్వ ప్రజలకు కూడా సప్తస్వరములు. అది కూడా సప్తస్వరములే. సప్తస్వరములే ఒకచో కొద్ది కాలాంతరం తర్వాత విద్యాభ్యాసంలో ముందుకెళ్ళినప్పుడు ద్వాదశ స్వరస్థానములు అవుతాయి. ఇంకొద్ది కాలాంతరము తర్వాత కాస్త పెద్ద చదువుకు వెళ్ళినప్పుడు సంగీతంలో షోడశ స్వరస్థానములు అవుతాయి. కానీ మూలము సప్తస్వరములే. రూపములు ప్రకృతి వికృతి భేదములతో ఉంటాయి. షడ్జ పంచమాలు ప్రకృతి స్వరములు. రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదములు వికృతి స్వరములు. వికృతి అనగానే మరోలా భావించొద్దు. అసలు ఈ మధ్య
ప్రతిదానికి మనోభావాలు, ఆవాలు, జీలకర్ర దెబ్బతింటున్నాయి. ఏమనుకోవద్దమ్మా ఇలా చెప్పాను. కష్టాలు ఎక్కువైపోవడం వల్ల అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అన్నెసెసరీ అమ్మా, అదంతా అన్నెసెసరీ. అదే వికృతి అంటే ఒకటి కన్నా ఎక్కువ రూపములలో, ప్రదేశములలో, స్వరస్థానములో భాషిస్తున్నాయి కాబట్టి వాటిని వికృతి స్వరస్థానములు అని. ఎందుకంటే మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ ఫెనోమినా, మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ నామినిక్లేచర్, మ్యూజిక్ హ్యాస్ సెపరేట్ వొకాబ్యులరీ. సో దట్ కాబట్టి మనం అలా పిలుస్తాం. స్వరస్థానములను కూడా కాస్త పెద్దలైనటువంటి వాళ్ళు, మార్గనిర్దేశకులు శృతులు అనాలి అంతే, అంతేగాని స్వరస్థానములు అనకూడదు. స్వరస్థానములు అనేటువంటిది కాస్త తక్కువ జ్ఞానం ఉన్నటువంటి స్థాయి వాళ్ళు మాట్లాడగలిగేటువంటిది. ఓకే, అంటే అద్భుతంగా అందులో మీలాగా అంటే అన్ని అవపోసన చేసిన వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. మాలాంటి సామాన్యులకు అది అసలు అర్థం కాదు. అబ్బే లేదమ్మా, ఇది ముఖే సరస్వతి. భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు, అందులో అనుమానం ఏం లేదు. ఈ సప్తస్వరాల్ని అనుసరిస్తే సంగీత ఉపాసనకి మనకి ప్రాథమికమైనటువంటి అవధి తొలగి మనం మొట్టమొదటి మెట్టు ఎక్కుతాం. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక. ఎందుకు ఇవే మొదలు పెట్టాలి? ఇప్పుడు ఉదాహరణకి మన సాంప్రదాయ సంగీతం, కరైనాట సంగీతానికి సంబంధించినటువంటి ఇంకొక బ్రాంచ్ అనుకోండి, ఇంకొక చిలవ పొలవ నార్త్ సంగీతం. దక్షిణాది కాకుండా మనకి ఉత్తరాది సంగీతం ఉంది. హిందుస్థానీ సాంప్రదాయం అనాలి దాన్ని. ప్రత్యేకమైన సంగీతానికి ఇదొకటే సంగీతం. హిందుస్థాన్ సంగీతము, కర్ణాటక సంగీతానికి దానికి అంటే విభేదమే. సంగీతము అనరు దాన్ని, హిందుస్థానీ సాంప్రదాయం, హిందుస్థానీ పద్ధతి లేదా పాశ్చాత్య పద్ధతి అంటే వెస్టర్న్ స్టైల్. కానీ సంగీతం ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఇది, ఇంకో రూపం లేదు దీనికి. దీంట్లోంచి వచ్చింది. ఇప్పుడు మనకి తెలుగే మాట్లాడతాం, ఆంధ్ర వాళ్ళం, తెలంగాణ వాళ్ళం, కానీ యాస కాస్త మార్పు ఉంటుంది కదా. అచ్చ తెలుగు తెలంగాణదే, తెలంగాణదే. పెళ్లికి వచ్చిన అది సంధులతో సమాసాలతో కలిపి మాట్లాడతాం. ఓకే, అదే ఆంధ్ర ప్రాంతానికి వెళితే కాస్త సమాసాలు సంధులు విడగొట్టి మాట్లాడతారు. పెళ్లికి వెళ్ళొచ్చాం, భోజనం చేసాం, భోజనం చేసినా, అది రెండూ తెలుగే, రెండు కలిపి కంబైన్డ్ వస్తుంది. అక్కడ విడి పదాలన్నీ విడివిడిగా వస్తాయి. అంతే. అంతే. రాయలసీమకి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. అన్ని తెలుగే, అన్ని ఖచ్చితమైనటువంటి తెలుగే, నో డౌట్. అచ్చులు హల్లులు అల నుండి వచ్చినవే, దాని నుంచి వచ్చినవే కదా. అలాగే శాస్త్రమైనటువంటి వేదం నుంచి, సామవేదం నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక భాగం సంగీతము, అదే సంగీతము. మిగతా అవన్నీ కూడా సంగీతం కాదు అని నేను ప్రతిపాదన చేయటం లేదు. అవి ప్రాంతీయ పద్ధతులు, దాంట్లోనూ ఇవే స్వరాలు ఉంటాయి, దాంట్లోనూ ఈ రాగాలను అనుసరించినటువంటి రాగం మేళాలే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ సప్త స్వరాలు అయితే మారవు కదా, ఏహీ మార్పు అనేటువంటిది ఉండదు. మనం మన సాంప్రదాయంలో మాయామాళవ గౌళ 15వ మేళకర్త అయినటువంటి మాయామాళవ గౌళలో మొదలు పెడతాం. ఎందువలన అంటే సరిగమ పదని అందరికీ సా తెలిసిపోతుంది, ప్రకృతి స్వరం కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో షడ్జ పంచమాలు ఉంటాయి, వీటిల్లో షడ్జ పంచమాలు పలుకుతూ ఉంటాయి. ప్రకృతి ఆత్మకమైనటువంటిది సంగీతం. సో కాబట్టి స ఒక శృతిలో స దీన్ని ఉపాసన చేస్తే రీ ద్యోతకం అవుతుంది, శుద్ధ రిషభం. అంటే ఉదాహరణకి మా ఇంట్లో టీవీ ప్రక్కన కొవ్వొత్తి ఉంటుంది, దాని ప్రక్కనే అగ్గిపెట్టె ఉంటుంది. మా ఇల్లు తెలియదు మీకు, టీవీ అంతకన్నా తెలిసే అవకాశం లేదు, కొవ్వొత్తి తెలిసే అవకాశం లేదు, అగ్గిపెట్టి తెలిసే అవకాశం లేదు. అప్పుడు ఎలా? సంగీత ప్రయాణం, సంగీతం ఉపాసించడం, సంగీతం జ్ఞానం తెలుసుకోవడం, దాన్ని సాధన చేయడం ఆషామాషి వ్యవహారం కాదు.
అది వేదపూరితమైనటువంటిది. వేదము అపౌరుషేయము, పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చినటువంటిది. అది ఏదైతే చెప్తారు అంటే మీరు ఇందాక చెప్పినట్టు సాపాసాలే సంవత్సరం నేర్చుకోవాలి అని అంటే ఇష్టం వచ్చినట్లుగా నేర్చుకుంటే ఇప్పుడు అందుకనే ఈ సాంగ్స్లో కూడా ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్ సాంగ్స్ అయితే అస్సలు వినలేమండి. అసలు ఆ రచనలు కానీ ఆ కూర్పులు కానీ ఆ సాంగ్స్ మీనింగ్స్ ఎంత చండాలంగా ఉంటున్నాయంటే అసలు వినసొంపుగా కాకుండా అసలు ఫస్ట్ అర్థం అవ్వట్లేదు. మీకు ఆ మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. అంతే. ఇప్పుడు ఒకనాటి మ్యూజిక్ సంగీత దర్శకులు అంటే ఒకచో వారే రాసేవారు, వారే బాణీ కట్టేవారు, వారు పాడి నేర్పించి జానకమ్మకో లేదంటే ఘంటసాల గారికో ఇంకోళ్ళకో ఎదురుకుండా ప్రాక్టీస్ చేయించి 4 రోజులు 5 రోజులు అప్పుడు రికార్డింగ్కి లైవ్ రికార్డింగ్కి వెళ్ళేవారు. ఇప్పుడు అంతా అంటే మరోలా అనుకోవద్దు, స్విగ్గీ టమాటోయే కదా, స్విగ్గీ జొమాటో అంతే. వండేసిన పదార్థం డబ్బాలో పెట్టి తెచ్చేసుకోవడమే కదా. అంతా విమర్శిస్తున్నానని కాదు. ఎప్పుడైనా అమ్మ వంటే బయట వంటే ఇందులో మీరు అదేంటిది నిర్ద్వందంగా నేను చెప్పగలిగేటువంటిది. ఎప్పుడైనా అంతే. ఇంటి వంట తింటే ఆరోగ్యం ఉంటుంది, బయట వంట తింటే కడుపులో మండుతుంది. దట్స్ ఆల్. గురుగారు, ఇప్పుడు మీరు అంటే సంగీతము, పదాలు కూర్చడం అవన్నీ కూడా చేస్తుంటారు కదా. సో మా కోసం కూడా ఒక చిన్న స్వార్థం నాది కూడా, మా వీటీవీ గురించి కూడా ఒక పాట ఏదైనా మాకు అందించగలుగుతారా ఇప్పుడు? తప్పకుండా అమ్మా, తప్పకుండా. నేను రచయితని. నేను ఇంచుమించుగా నేను 3వ ఏట మొట్టమొదటిసారి ప్రోగ్రాం చేసే దగ్గర నుంచి చిన్న పాటలు రాయడము. ఎందుకు అంటే మాది సాహితీ కుటుంబం కనుక, మా తాతయ్య గారు మంచి పండితులు, మా నాన్నగారు కూడా మంచి పండితులు కనుక వారు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీరు మా స్టూడియోకి రావడము, మీరు రచయితగా ఉండడము, అందుకోసమే ఒక చిన్న తలంపు వచ్చింది, మాకు కూడా ఒక సాంగ్ రాపించుకుంటే బాగుంటది మీ ఇలాంటి వారితో అనేసి తప్పకుండా అడగడం జరిగింది. తప్పకుండాను. సో స్ఫురణలోకి నేను ఒకటి అనుకుని మీకు చెప్తాను. ముందు మామూలుగా పదాలు చెప్తాను. నేను కొంచెం పదశైలి కాస్త వినూత్నంగా వాడతాను. ఎందుకంటే కొన్ని పదాలు తెలుగే మరుగైపోతున్న రోజుల్లో కొన్ని పదాలు అసలు మనం వాడడమే మానేసాం. ఆంగ్లము లేదా ఫార్సీ లేదా కలిపి అరయాళం లేదా తెలయాళం ఇలాంటి భాషల్లోకి కొంత వెళ్ళిపోతున్నటువంటి ప్రమాదం ఉంది. తెలుగుని గౌరవించాలి, తెలుగువాడిగానే జీవించాలి, తెలుగే తినాలి, తెలుగే నీరు తాగాలి, మంచినీళ్ళు తాగాలి. తెలుగువాడిగా ఉన్నంతలో ఎక్కడికి వెళ్ళినా వాడు గొప్పవాడే, రెండో మాటే లేదు. తెలుగు అని నేను ఉద్దేశించినప్పుడల్లా భారతదేశంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగువాడే. ఇంకో భాషని నేనేమి కించపరచటం లేదు. ఏ భాషకి ఆ భాష గొప్పదే. మన భాషను గౌరవించుకోవడంలో మన తప్పేం లేదు. అది ఇప్పుడు వేరే ఒక స్టేట్ లో చూస్తున్నాం గురుగారు, వేరే వాళ్ళు ఏంటంటే ఒక హిందీ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పేసి అక్కడికక్కడ వాళ్ళని కొడుతున్నారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు అనేసి. అంటే ఇతర భాషల పట్ల వాళ్ళకున్న ఎంత నియగ్రత ఉందో, ఏకాగ్రత ఉందో మనం అనుకోవడంలో తప్పు లేదు కదా. మన భాష కాపాడుకోవాలి అనుకోవడంలో 100% తప్పేమీ లేదు. తెలుగువాడు ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలి, తెగులుగా మాట్లాడద్దు, తెలుగు మాట్లాడండి సరిపోతుంది. అది నేల నలుదిశల విజయ కేతనమై, అంటే వి అంటే విజయము, విక్టరీ. వేల ప్రజల హృదయములు గెలుచుటకు మూల ధర్మమును, నీతి న్యాయమును, అధ్యాత్మం, ఆరోగ్య కలయికలతో. అంటే మీరు చేసే ప్రోగ్రాముల్లో నేను ఊహించి రాసిన సుమా, పాలకులకు మార్గాలు తెలుపుతూ, ఒక కోణం రాజనీతిజ్ఞత కూడా నేర్పించాలి మనం. వింతలు విశేష వినోదం చూపుతూ, ఇంకొక కోణంలో మేలైన కార్యక్రమములతో మీ ముందుకు వచ్చెను వీటీవీ డిజిటల్ నెట్వర్క్. అద్భుతంగా ఉందండి. ధన్యోస్మి. అసలు ఇప్పటికిప్పుడు మీరు ఎంత చక్కగా మాకు దాన్ని పాట రూపంలో, అంత గురుకృప అంతే. ఇది నేను ఒక రాగంలో నేను ఒక బాణి చేసుకున్నాను, మీకు వినిపిస్తాను. నేల నలు దిశల విజయ కేతనమై వేల ప్రజల హృదయముల గెలుచుటకు, నేల నలు దిశల విజయ కేతనమై వేల ప్రజల హృదయములు గెలుచుటకు
మూలధర్మమును నీతి న్యాయమును ఆధ్యాత్మం ఆరోగ్య కలయికతో, మూలధర్మమును నీతి న్యాయమును అధ్యాత్మం ఆరోగ్య కలయికతో, పాలకులకు మార్గములు తెలుపుతూ వింత విశేష వినోదం చూపుతూ, పాలకులకు మార్గాలు చూపుతూ వింత విశేషం వినోదం చూపుతూ, మేలైన కార్యక్రమములతో మీ ముందుకు వచ్చెను వీటీవీ డిజిటల్ నెట్వర్క్. చాలా మీ పాదాలకు గురువార్పణ, మా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను. గురువు. అంతా చాలా చక్కగా అసలు మైమర్చిపోయేలాగా ఉంది గురుగారు, అద్భుతంగా ఉంది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మా స్టూడియోకి మీరు రావడము, మా వీటీవీ పైన మీరు ఈ పాటను రచించడము అనేది నిజంగా మాకు ఎంతో కొంత అదృష్టం చేసుకొని ఉన్నాం. కాబట్టి మీలాంటి వారిని మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూస్ చేయడంతో పాటు మేము ఇలాంటి వాళ్ళతో ఇలా సమయం గడపడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. అది కూడా ద్వంద్వ ప్రయోజనము ఇద్దరికీ ఉండాలి. అది స్వార్థం పరమార్థం రెండూ ఉంటాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే లేకపోతే నాకు మీ యొక్క డిజిటల్ నెట్వర్క్లో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా నాకు కూడా పురాకృతం ఉంది. పైగా డెస్టినీ అనేటువంటిది డిసైడ్ చేయబడి ఉంది, ఆల్రెడీ బ్రహ్మ విరచితమై ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇలాగా మీ ప్రేక్షకుల్ని నేను కలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు కలగడం అనేటువంటిది సంతోషం. చాలా కృతజ్ఞతలండి గురుగారు. ఇంకొకటి, చాలా వరకు కూడా లలిత సంగీతము, శాస్త్రీయ సంగీతము ఇలా చాలా వరకు ఉన్నాయి. ఆ సంగీతానికి, లలిత సంగీతానికి, నార్మల్ సంగీతానికి మీరు వ్యత్యాసం ఏంటి? మంచి ప్రశ్నమ్మ. ఇప్పుడు జనబాహుళ్యంలో బహుళ ప్రచారం పొందినటువంటిది లలిత సంగీతం. ఈ లలిత సంగీతం కోవలోకే వస్తుంది శాస్త్ర బాణి చేసినప్పటికీ కూడా సినీ సంగీతం. అందుకనే ఒకప్పుడు సినీ సంగీతం ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా వారే రాసేవారు, వారే స్వరపరిచేవారు. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్లు వేరే అయ్యాయి, తప్పేం లేదు దాంట్లో ఏ దోషము లేదు. ఎందుకంటే మనిషి మేధస్సు అనేటువంటిది తగ్గిపోయింది చాలా వరకు. ఈ యుగాన్ని ధర్మాన్ని అనుసరించి మనం తినేటువంటి తిండి ద్వారా అది క్రమేణా కొంచెం తగ్గుముఖం పట్టింది, వాస్తవమే. కానీ ఇంకో ఆర్టిస్ట్ కూడా బయటికి రావాలి కదా, అది కూడా ఒక అవకాశం. వాస్తవానికి ఇండస్ట్రీ అనేటువంటిది చాలా మంచి పని చేస్తుంది. రెండు, ఒకప్పుడు నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. గులేబావళి కథలో గులేబా కావడ. అది ఇప్పటికీ నా తరం వాళ్ళు, మేము కూడా వింటామండి. నా తరువాతి తరం వాళ్ళు పాట పాడమంటే నేను అదే పాడతాను. అంటే ఇది ఎందుకు సంగీతం తెలియకపోయినా ఎందుకో ఆ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది, అద్భుతంగా. ఆ లిరిక్స్ కానీ అవన్నీ కానీ కళ్ళు చెమర్చేలాగా కూడా ఉంటాయి అందులో ఉన్న అన్యోన్యత. ఇద్దరు దాంపత్యం, ఇద్దరు ఒక కపుల్ యొక్క అన్యోన్యత ఎంత చక్కగా శుభ్రంగా మా గురుగారు ఎప్పుడు వాడుతూ ఉంటారు, స్వచ్ఛంగా చూపించగలిగారండి. చాలా. ఈరోజు వచ్చేటువంటి పాటలు ఆ స్థాయికి లేవు. నేను పెద్దగా విమర్శించను కానీ ఆ స్థాయికి లేవండి అసలు. ఎందుకు అంటే పాటల గురించే సినిమా తీసిన సందర్భాలు ఉన్నాయి, కథలు రాసిన సందర్భాలు ఉన్నాయి, పాటలతోనే నెగ్గుకొచ్చి కమర్షియల్ గా నిలబడిన చిత్రాలు చాలా ఉన్నాయి. పాటలతో సినిమాలు హిట్ అయినవి ఎన్నో ఉన్నాయి కదండి, ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మీకు పాట మొదలైన దగ్గర నుంచి ఆఖరిలోపు మొట్టమొదటి పదం ఏంటి అంటే మనం చెప్పలేము. అసలు ఒక అక్షరం కూడా తెలియదండి. అసలు అది వినాలి అంటే కూడా అసలు ఏం చెప్తున్నారు, ఒక ఫస్ట్ లైన్ అర్థం చేసుకోవడానికి కూడా అసలు అర్థం అవ్వదు. అసలు ధ్వనులు అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎక్కువగా వినపడుతూ, పదాల స్పష్టత లేక, అన్య భాషా ప్రయోగాలు ఎక్కువయ్యి, ఇలా రకరకాలుగా ఉన్నాయనుకోండి. అది మనం పెద్దగా స్పృశించవలసిన అవసరం లేదు. కానీ మీ ప్రశ్నకి సమాధానంగా శాస్త్రీయ సంగీతంలోంచి వచ్చినవే ఇవన్నీ. సరళంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్వర ప్రాధాన్యత పెద్దగా లేకుండా, బాణీ ప్రాధాన్యతతోటి, ఊహ ప్రాధాన్యతతోటి, మనోధర్మంతో చేసుకోగలిగేటువంటివి లలిత సంగీతము,
అలాగే సినీ సంగీతం కూడా. ఈ రోజుల్లోనూ మంచిగా సంగీతం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక కెఎం రాధాకృష్ణ గారు, లేదంటే ఒక కీరవాణి మాస్టర్ గారు, లేదంటే ఒక మణిశర్మ గారు, ఇలా నాకు తెలుసున్నవి చెప్తున్నాను. ఇంకా చాలా మందే ఉంటారు గొప్పవాళ్ళు. వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఆయన అదేంటది వాళ్ళ తోడేలుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పాలి ఆయన గురించి. అలాంటి వ్యక్తే చెప్తే సరిపోతుంది. మాటలు అలా ఉంటాయన్నమాట. అది రాత్రి సూర్యుడు ఆయన. రాత్రి బయలుదేరతాడు, కత్తి కాకుండా కలం పుచ్చుకుని బయలుదేరతాడు యుద్ధానికి. ఆయన అలా చెప్తారు. అలాగా సో లలితంగా ఉంటాయి. తొందరగా పట్టుకోవడానికి మార్గం, తొందరగా పాడుకునేటువంటి వెసులుబాటు కలిగినటువంటి సంగీతం. ఈ లలిత సంగీతంలో అనేక రకాల అంశాలు ఉన్నాయి స్పృశించడానికి. ప్రకృతి, అనుబంధము, బాంధవ్యము, అలాగే ఒక విషయము, ఒక వస్తువు, ఒక ప్రేరణ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో శాస్త్రీయ సంగీతం నుంచి వచ్చినవే. ఒక భావానికి రాగం తోడైతే, తాళం తోడైతే పాట అవుతుంది. ఇది అన్నమాచార్యులు వారు పాట తీర్పు చేసినప్పుడు చెప్పినటువంటి ఇత్యుక్తం. అలాగే శాస్త్రీయ సంగీతానికి దీనికి వ్యత్యాసం ముఖ్యంగా ఏమిటంటే స్వర ప్రధానం. స్వరముతో కలిసి ఒక పర్టిక్యులర్ నొటేషనల్ జిమ్నాస్టిక్స్ తోటి, నొటేషనల్ కాంక్రీట్ టెక్నికాలిటీస్ తోటి ఉండేది శాస్త్రీయ సంగీతం. మిగతావన్నీ కూడా దాంట్లో కొద్దిపాటి మెలకువలు, కొద్దిపాటి టెక్నికల్స్ వాడుతూ చేసేదే. పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ శాస్త్రం శాస్త్రమే, లలితం లలితమే. అందుకనే దానికి పేరు కూడా లలిత సంగీతం అని చెప్పారు. అంటే సార్వజనికము, అంటే అందరూ కూడా ఈజీగా ఫాలో అవ్వగలిగేటువంటిది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా. భాషే కాదు, సంగీతం కూడా ఈజీగా పాడుకునేటువంటిది. ఇప్పుడు పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన దిగేశ సుర కిం పురుష కనక కసిపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్ర ధర సుఖ సరోజ భవభు సురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవము కగ ఎందరో మానుభావులు. ఇది పాడాలి అంటే సంగీతం నేర్చుకుని ఖచ్చితంగా ఉండాలి. డెసిబెల్స్, స్వరము, అలాగే ఉచ్చారణ, ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళని పాడలేమండి, పాడగలం. అలా అనడానికి ఏమి రూల్ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఆ స్వరాలు ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలి అనేది మా లాంటి వాళ్ళకి ఏం ఐడియా ఉంటుందండి? సంగీతం నేర్చుకుంటే తెలుసు. నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి పాడితే దానికి అందంగా ఉంటుంది, పాడిన వాళ్ళకి అందంగా ఉంటుంది, వినే వాళ్ళకి కూడా వినసొంపుగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీనివల్ల ఒక ఇన్స్పిరేషన్ కూడా పొందొచ్చు. అదే లలితంగా వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. జనబాహుళ్యంలో చాలా, ఇది కూడా అదే అడగబోతున్నాను, ఒక అన్నమయ్య కీర్తన పాడండి. తప్పకుండా. జనబాహుళ్యంలో, జనపదంలో వాళ్ళు ఈజీగా, శాస్త్రీయ జానపదం అంటాం దీన్ని, చక్కగా ఈజీగా పాడుకునేటువంటి చిన్న చిన్న పదాలతోటి తత్వాన్ని నిరూపించగలిగినటువంటి మహాపండితుడు ఆయన అన్నమాచార్యుల వారు. ఆయన చెప్పిన కొన్ని కృతులు చాలా గహనంగా ఉంటాయి. చూడక మానదు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, నీడలనింత నీ రూపములని ఈడువడని తెలివియగదే హరి నీవే సర్వాత్మకుడవు అని చెప్పాడు. ఈ కళ్ళున్నాయే, అవి ఎక్కడ ఏది చూడకూడదో అవే చూస్తాయి. కానీ ఏది చూడకూడదో, ఏది చూడాలో విచక్షణ జ్ఞానాన్ని నువ్వు ఇచ్చినావు, చూసావు కదా, అది నువ్వే మళ్ళీ ప్రచోదనం చేసి ఏది చూడాలో చూపించి
నన్ను గట్టెక్కించు అన్నాడు. ఎవరు? అన్నమార్యుల వారు. పురాణములు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, సకల వేదాంగ పారంగతుడు, ఆయన భాషా పండితుడు, కోవిదుడు. ఆయనే చెప్పారు. ఇంకో అన్నారు, నిత్య పూజలివివో నిరీచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో తనువే గుడి ఎట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికి. నిత్య పూజలు నాకు తెలుసున్నవి నేను చెప్తున్నాను, నేర్చుకోండి అన్నాడు ఆయన. ఆయనకి తెలీదా? ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడైనా సరే నా జానామి, నాకేమీ తెలియదయ్యా, నేను అన్యుడను, నాకు ఏమీ తెలియని వాణ్ణి. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ శంకర స్వరూపమే. కైలాస శంకరుడు కాలడి శంకరుడై కిందకి దిగి వచ్చాడు. ఆయనకేమీ తెలీదా? మనల్ని ఉద్దేశించి చెప్పారు. అవినయం అపనయ విష్ణోహో, నాకు అవినయమే ఉంది, నాకు వినయం లేదు అని చెప్పారు ఆయన. ఆయనకి వినయం లేకపోతే ఇంకా మనందరికీ ఏమున్నట్టు లెక్క? అసలు తెలియనట్టే లెక్క, ఏమీ తెలియనట్టే లెక్క. అది మనల్ని ఉద్దేశించి చెప్పారు. గజేంద్ర మోక్షణం భాగవతంలో ఆంధ్రీకరించినటువంటి పోతనామాచ్యుల వారు కూడా జాయతే గచ్చతే ఇతి జగః జగత్ గజ అక్షరాణం వామతోకతి. సంస్కృతంలో జగము గజము, ఈ జగత్తు యొక్క హిస్టరీ అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది, ఎలా ఉంటోంది అనేటువంటిది గజము రూపంలో చెప్పారు. బంధాలు, మొసళ్ళు, దాహం ఉంది, రైట్, కోరికలు ఉండాలి, బానే ఉంది. అవి మితిమీరిపోతే, అలవి మీరిపోతే ఏమవుతుంది? సరస్సంతా పాడు చేసింది. పాడు చేస్తే ఏమవుతుంది? దాంట్లో ఉండేటువంటి బంధనాలు వచ్చి పట్టుకుంది, మకరి రూపంలో వచ్చి పట్టుకుంది. అప్పుడు ఎవరు దిక్కయ్యారు? జ్ఞానము రావాలి. జ్ఞానాదేవతు కైవల్యం. కాబట్టి ఈ విషయాలు ప్రతిపాదన చేశారు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇది నీ తనువే గుడి నాయనా, నువ్వు ప్రత్యేకంగా గుళ్ళకెడుతున్నావు, బానే ఉంది, వెళ్ళు, తప్పులేదు. నీ తనువులో ఉన్నటువంటి పరమాత్మకి నువ్వు నీ దృష్టి అనేటువంటి మంచి చూడడం అనేటువంటి దీపాలు ఇయ్యి. మంచిది సాత్వికమైనటువంటి ఆహారం తినడం ద్వారా నువ్వు ఆయనకి ఆహారం పెట్టు. అలాగే నీ తల, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నోరుంటే తల కాసుండ్రా అని. మంచి మాటలు మాట్లాడు. నీ తల ఉద్ధరింపబడుతోంది. తల అంటే సర్వస్య గాత్రాణి శిరం ప్రధానం, సర్వస్య ఇంద్రియాణి నయనం ప్రధానం. చూసేది మంచిదై ఉండాలి. సీ పాజిటివ్, సే పాజిటివ్, డూ పాజిటివ్, బీ ఇన్ పాజిటివ్. నీకు అవి ఉంటే అదే అన్నమాచార్యుడు కీర్తన పెట్టారు, తత్వ బోధన చేశారు ఆయన. మనం ఏది ఆలోచిస్తామో అదే చూడగలుగుతాం, ఏది చూస్తామో అదే మాట్లాడగలుగుతాం, ఏది మాట్లాడతామో అదే ప్రచురింపబడుతుంది. అంటే మనం ఫస్ట్ మన ఆలోచన విధానం అనేది ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటుందో మనకు కనిపించేవన్నీ కూడా బాగానే కనిపిస్తాయి. అది సంగీతంతో ముడివెయ్యి అని చెప్పారు. అదే సంస్కరించబడినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ యుగంలో నీకు. ఇదివరకులాగా కొన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు చేసేటువంటి అర్హత, యోగ్యత, అవకాశం, ప్రదేశం ఏమీ దొరకదు. అది ఒకవేళ దొరికితే నువ్వు హిమాలయాల్లో ఉంటావు, ఇక్కడ ఉండవు. గురుగారు, ఇప్పుడు చాలా మంది కూడా గర్భిణీ స్త్రీలను ఎక్కువగా మ్యూజిక్ వినమంటూ ఉంటారు. అలా మ్యూజిక్ వినంటే కొంతమంది అంటే మామూలుగా సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు ఆ గర్భంలో ఉన్న స్త్రీ సంగీతం వింటూ ఉండడం వల్ల ఎలాంటి శిశువులు జన్మించగలుగుతారు? ఇప్పుడు వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉన్నాయి. మనిషికి రెండు ఉంటాయి. ఆజన్మాంతం వచ్చేటువంటి సంచిత ఆగర్భ్య ప్రవర్తనలు కొన్ని ఉంటాయి. ఆఖరి నిమిషంలో మనం దేని గురించి ఆలోచిస్తామో అది సంచితం,
తెచ్చుకుంటాం మనం. ఉదాహరణకి ఒక మనుష్యుడో లేకపోతే నాబోటిగాడో సంగీతం గురించే ఆలోచిస్తే గత జన్మ స్మృతి పక్క జన్మలోకి వస్తుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, అలా తెలిసి చేసుకోగలిగినప్పుడే అమ్మ గర్భస్థ శిశువు ఎప్పుడైతే పిండోత్పాదనం జరుగుతుందో, పిండము ఏర్పడడం జరుగుతుందో, మొట్టమొదటి రోజు నుంచి వెన్ a woman conceived declared by the doctor or somebody అనుభవజ్ఞుల చేత చెప్పబడిందో, ఆ రోజు నుంచి అద్భుతమైనటువంటి సంగీతము, దీంట్లో శాస్త్రీయమైన లలితమైన ఏదైనా పర్వాలేదు, వింటే ఏ యోగ, ఏ ఆసనములు, ఏ పరిశ్రమ, ఏ ఎక్సర్సైజులు చెయ్యక్కర్లేదు. మొదటి పాయింట్. నెంబర్ 2, అమ్మ మదర్ గాడ్ ఏదైతే ప్రాణవాయువుని ఆహారాన్ని ఏదైతే పంపిస్తోందో ఒక గొట్టం, ఓ నాళిక, అదే తీసుకుని శిశువు అభివృద్ధి అవుతూ జరుగుతుంది, పుట్టడం జరుగుతుంది. తద్వారా శ్రవణేంద్రియము ద్వారా బుద్ధిలోకి, బుద్ధి ద్వారా ఆహార నాళికలోకి, అంబ్లికల్ గార్డ్ ద్వారా పుట్టుప్రేవు ద్వారా తన శిశువుకి మొట్టమొదటి నుంచి సాత్విక ప్రవృత్తి, సాత్విక ఆహారము, తెలివితేటలు, ఆలోచన విధానము అనుకుని ఈ రోజుల్లో అనుకుని సిజేరియన్ చేస్తున్నారు ముహూర్తాలు పెట్టి. అవునండి, అవును, చాలా వరకు అలాగే జరుగుతున్నాయి. ఈ అనుకోవలసింది అది కాదు, ఇది అనుకోవాలి. సాత్విక ప్రవృత్తి నేర్పించాలి, వాడికి ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, ప్రకృతికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. ఈ 4 అంశాలు వివేకానందుడిలాగా మనం చెప్పగలిగితే తల్లి, అది సంగీతం ద్వారా రకరకాల పాటల్లో ఉన్నాయి, ఇవి నిక్షిప్తమై ఉన్నాయి. అంతెందుకు, నా భార్య శ్రీమతి సీతారమణి, నా మరదలే ఆవిడ, వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా సంగీతానికి సంబంధించింది కాదు. వాస్తవానికి ఒకచో సంగీత వ్యతిరేకులు కూడా, ఒకచో. కానీ మా అమ్మాయి తను మా మిసెస్ మొట్టమొదటి గర్భం దాల్చినప్పుడు మా గురువుగారు చిరస్మరణీయులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పంచరత్న కీర్తనలు ఒక క్యాసెట్లో పెట్టి, ఒక టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి ప్రతిరోజు 24 గంటలు అదే వింటూ తను పని పాటలు చేసుకునేటువంటిది, అదే వింటూ తను అన్ని కార్యక్రమాలు చేసేది, అదే వింటూ నిద్రపోయేది, మేల్కొనేది. ఏ సైడు బి సైడు, ఏ సైడ్ పెడితే అయిపోతే మళ్ళీ బి సైడ్ పెట్టాం, అలాగే రొటీన్గా చేసేవాడిని. తనకి ఇప్పుడు నేను పాడేటువంటి పాటలో ఏదైనా దోషములు ఉంటే దాన్ని పరిశీలన చేసి చెప్పగలిగేటువంటి స్థాయికి ఎదిగింది తను. రెండోది, మా అమ్మాయి కూడా అద్భుతమైనటువంటి సంగీత అభిలాషి, 2 సంగీతం కూడా నేర్చుకుంది. నాకు సంతానం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయిని పౌరహిత్యం వేద పండితుడైనటువంటి పెండ్యాల ఉమామహేశ్వర శర్మకి ఇచ్చి చేశాను, వివాహం చేసేసాను. 19 ఏళ్లకే, డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నప్పుడు. నాకు 2 మనవరాళ్ళు కూడా. ఇప్పుడు అసలు మీరు అలా కనిపించట్లేరు. సంగీతం ఇచ్చిందే ఇది కూడా, వర్చస్సు అనేటువంటిది సంగీతం ఇవ్వాలి. 2 అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. వాడు కూడా నాతో, వాడి 4వ ఏట నుంచి 5వ ఏట నుంచి నాతో కచేరీల్లో పాల్గొంటాడు, మృదంగం నేర్చుకుంటున్నాడు. నా సోదరుడు, అనుంగు సోదరుడు, నాకు ఒకే ఒక తమ్ముడు, ఏడిది పార్థసారథి దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాడు. గురుగారు, అంటే మీకు చాలా ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ అని విన్నాము, పియానో కానీ, గిటార్ కానీ, ఇవన్నిట్లో మీకు బాగా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? నాకు చాలా ఇష్టము. నేను 4వ ఏటే మొట్టమొదట స్పృశించింది వయోలిన్.
అసలు అప్పుడు అది పట్టుకోవడం కూడా తెలియదు కదండి. ఆ 3-4 ఏళ్ల వయసులో మీరు సంగీతాన్ని స్టార్ట్ చేసి 4 ఏళ్ల వయసులోనే వయలిన్ పట్టుకోవడం అంటే ఏం అసలు అంటే దైవ నిర్ణయం ప్రకారమే మీరు అది కారణ జన్ములు అంటారు కదా, మీరు అలాగే జన్మించి ఉంటారు. అది ఒకచో మా కావచ్చు, అదృష్టంగా భావిస్తున్నాము. ఒకచో కావచ్చు. ఆ. దీనికి ఏంటంటే ఉదాహరణ అజ్జాదిభట్ల నారాయణదాస్ గారిని, నారాయణదాస్ వారిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అడిగారట. వారి రచనలు, వారి యొక్క పటిమ, ఆ గాత్రం, ఆ ఆహార్యం, ఆ విగ్రహం చూసి మీరు దైవమా అని అడిగారట. అవును అని చెప్పారట ఆయన. అంతే కరాఖండిగా చెప్పారట. ఎందుకు? ఒక హరికథాసు ఎప్పుడు కూడా బ్రహ్మ నిరూపణము చెయ్యాలి ఒక కథ చెప్పిన చివరలో. లేకపోతే బ్రహ్మ నిరూపణము అంటే దాంట్లో తత్వం ఏంటో చెప్పాలి. వీ హ్యావ్ టు ఎన్క్రిప్ట్ ద ఏంటిది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ ఆల్ ద డ్యూరేషన్, లేదంటే ఆ కథ, లేదంటే ఆ వస్తువు, లేదంటే అది. వీ హ్యావ్ టు ఎన్క్రిప్ట్ దట్. అది చెప్పకపోతే అరకథ, కొరకథ, అరకొరకథ అనాలన్నారు దాన్ని. హరికథ అనకూడదట. అది నేను హరికథకుడిని కూడా. నేను హరికథకుడిని కూడా, బి గ్రేడ్ ఆర్టిస్ట్. అందుకే అండి సకల కళ కోవిదులు అని చెప్పేసి. నాకు వైలిన్ అంటే చాలా ఇష్టం అమ్మ. ఎందుకు అంటే మా గురువు గారు చెప్పారు, 4 ఏట వైలిన్ పట్టుకోగానే అదేం ఆషామాషి ఇన్స్ట్రుమెంట్ కాదురా, ఋగ్వేద ప్రమాణం ఉంది ఎలా తయారు చేయాలి ఎలాగనేటువంటిది. అది పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్ అనుకుంటారు, శుద్ధ తప్పు, మనదే అది. స్వచ్ఛమైనటువంటి వేణువు, అలాగే నాదస్వరము, అలాగే తంత్రీ వాయిద్యములైనటువంటి గోటు, వీణ, సితార, తర్వాత మన వాయులీనము, ఇవన్నీ మనవే. అయితే హార్మోనియం చూసి పియానో చేయబడింది. పియానో వేరే, కీబోర్డ్ వేరే. సింథసైజర్, ఎలక్ట్రానికల్లీ మ్యూజికల్లీ సింథసైజ్డ్ కీబోర్డ్ అది. ఆ కీబోర్డ్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పలుకుతూ ఉంటాయి, అది పక్కన పెట్టేసేయండి. నాన్నగారు కీబోర్డ్ బాగా వాయిస్తారు, హార్మోనియం, కీబోర్డు. ఆయన కూడా హరికథకులు, ఆయన కూడా సంగీతజ్ఞులు. అయితే నాకు వైలిన్ చాలా ఇష్టం. ఏదో ఆ జన్మాంతం ఏదో అది పూర్వజన్మలో అంతే. ఇందాక చెప్పారు కదా, మన గత జన్మ జ్ఞాపకాలలో కొన్ని మనకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అలాగే అది కూడా ఆ జన్మలో వదిలేసి ఉంటారు కొంచెం సంగీతాన్ని, ఇవన్నీ ఈ జన్మలో దాన్ని ఫుల్ఫిల్ చేసి. మా తాతగారులు కూడా, ముగ్గురు తాతగారులు కూడా అద్భుతమైన సంగీతజ్ఞులు. మా తాతగారు ఏడే సుబ్బారావు గారు ఒక తరంగం పాడితే ఒక ఏకాహం అయిపోయేది. ఏకాహము అంటే 24 గంటలు ఆయనే పాడేవారు. మేమందరం వంత పాడేవాళ్ళం తాళం వేస్తూ, రాగాలు మార్చి తాళాలు మార్చి ఆయన అద్భుతంగా పాడేవారు. అప్పుడు ఎప్పటి నుంచో మరి నాకు ఆ వైలిన్ అంటే చాలా ఇష్టం. గురువుగారు ఏం చెప్పారంటే, కోటి మంది వైలిన్ చూస్తే 1,00,000 మంది నేర్చుకోవాలి అనుకుంటారు. 1,00,000 మంది నేర్చుకోవాలి అనుకుంటే 1000 మంది నేర్చుకోవడానికి సిద్ధపడతారు. 1000 మంది నేర్చుకోవడానికి సిద్ధపడితే 100 మంది నేర్చుకుంటారు. 100 మందిలో 10 మంది వయోలిన్ నేర్చుకుంటారు, ఒకళ్ళు ఫాలోవర్ అవుతారు, అంటే సంగీతజ్ఞుడవుతాడు. ఎందుకంటే గాత్రధారు ఇంటి దగ్గర సానపట్టి వచ్చేస్తాడు బాగా ప్రాక్టీస్ చేసి. పక్కన ఉన్నటువంటి సహకార వాయిద్యం వయోలిన్. ఈ వయోలిన్ అతను నాకన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకుని ఉండాలి. ఎందుకంటే నేను గమనంలో పొరపాటున రాగభేదం చేస్తే, స్వరభేదం చేస్తే ఒక రాగంలో అతను పసిగట్టగలగాలి. నేను ఏం పాడతానో అతనికి చెప్పకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే గర్విష్ఠులు ఉంటారు. ఇలా సభాముఖంగా చెప్తున్నందుకు ఏం అనుకోకూడదు. గర్విష్ఠులు ఉంటారు, మీరు ఏం పాడతారండి, వాళ్ళు తప్పు లేకుండా అడుగుతారు పాపం. గర్విష్ఠులు ఉంటే నన్ను ఫాలో అవ్వయ్యా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పరు, ఓ లిస్ట్ ఇవ్వరు. అలా లిస్ట్ ఇవ్వడం కూడా ఒకచో అంత భావుకతగా ఉండదు. ఎందుకంటే పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ వీ హ్యావ్ టు క్యాచ్. వాళ్ళ మైండ్ సెట్కి రంజింపజేయగలిగితేనే నేను గాత్రధారుణ్ణి అవుతాను. ఒకళ్ళకి జానపదం ఇష్టం, ఒకళ్ళకి ఒక రకమైనటువంటి పాట ఇష్టం, ఒకళ్ళకి సాహిత్యం ఇష్టం, ఒకళ్ళకి రాగం ఇష్టం, ఒకళ్ళకి తాళమే ఇష్టం,
ఒకళ్ళు మృదంగం వాయించేవాడిని చూడడానికే వస్తారు, ఎలా వాయిస్తున్నాడా అని. ఒకళ్ళు వైలిన్ ఎలా వాయిస్తున్నారో చూడడానికి వస్తారు. ఒకళ్ళు ముగ్గురు ఎలా పాడుతున్నారో చూడడానికి వస్తారు. ఒకళ్ళు పాట వినడానికే వస్తారు. ఒకళ్ళు పాట వింటూ శృత పాండిత్యంతో పరమాత్మని చూడగలగడానికి వస్తారు. వాళ్ళు మహానుభావులు. అందుకని ఎందరో మహానుభావులు వాళ్ళు, మేము సంగీతం పాడేవాళ్ళమే. కాబట్టి ఆ వైలిన్ అలా చెప్పారు, అలా డిస్క్రిప్ట్ చేయగానే నేను వైలిన్ నేర్చుకుంటానండి. సంగీతం ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కనుక వైలిన్ నేర్చుకుంటాను. మొట్టమొదటిసారి నాతో వైలిన్ పట్టించి దాన్ని ఒక కాలక్రమేణా అభివృద్ధి చేసినటువంటి వారు విఎల్ఎన్ నరసింహాచార్యులు గారని. ఆయన వైకుంఠంలో ఉన్నారు. వారు చిన్నతనంలోనే కాలం చేశారు. నాకు వారి సారథ్యంలో ప్రారంభమైనటువంటిది. అలా కాలక్రమేణా గురువుల ద్వారా నేను నేర్చుకోగలిగాను. గురుగారు, ఇంకొకటి, మీరు స్వయంగా రచయిత, స్వరకర్త, అంటే మీరు ఇంతవరకు స్వయంగా మీరు కూర్చున్న రచనలు, స్వరము మా కోసం ఏదైనా వినిపించగలుగుతారు? తప్పకుండా అమ్మా. ఇప్పటి వరకు నేను అన్ని రకాల అంశాలు, నవరసాలు, సందర్భోచితమైనటువంటి కీర్తనలు, కృతులు, గీతాలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు అన్నీ రాశాను. రాయగలిగేటువంటి ప్రతిభ గురువు గారు సరస్వతి మాత ఇచ్చింది. అయితే 64 కళల గురించి కూడా స్పృశించాం. నాకు ప్రతి పాట 2218 పాటలు రాశాను నేను ఇప్పటికి. అందులో మీకు బాగా ఎప్పుడు మీరు మీ మనసుకు హత్తుకొని ఉండే పాట మా కోసం? అన్ని రాశారు, తప్పకుండా. ఎక్కువగా మీరు ఇష్టపడేది మా కోసం? తప్పకుండా. నేను ఇందాక చెప్పినట్లుగా పదాలని కొత్తగా యూజ్ చేస్తాను. దాన్ని అంటే సార్వజనికమైనటువంటి ఎవరి రచన వైశిష్ట్యం వారిది. కవయో నిరంకుశ, కవి అనేటువంటి వాడు నిరంకుశుడు, ఏదైనా సరే రాసి మెప్పించగలడు దాన్ని. సో కాబట్టి ఆదిమూర్తులు నారాయణ లక్ష్ముల మీద ఒక కళ్యాణ కీర్తన రాశాను నేను. వెన్ ఐ వాజ్ 12 or 13 years old. అప్పుడు ఇంకా మీరు స్టార్ట్ చేసింది అక్షరాభ్యాసం మొత్తం సంగీతం స్టార్ట్ చేశారు కదండి. సో స్టడీ కన్నా ఎక్కువ ఇందులోనే పండిపోయారు కాబట్టి తప్పదు ఇంకా మేము. సో అది మీకు వినిపిస్తాను తప్పకుండా అండి. శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం ఇహ పర సౌఖ్యదాయకం అతిరమణీయం. శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం ఇహ పర సౌఖ్యదాయకం అతిరమణీయం. శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం. పెళ్లి కొడుకు సాక్షాత్తు విష్ణుమూర్తి అయితే అతని వర్ణన. జగన్మోహనాకారుడు సుమనో మనోహరుడు ఖగవాహనారూఢుడు వైజయంతి మాలధరుడు. జగన్మోహనాకారుడు సుమనో మనోహరుడు ఖగవాహనారూఢుడు వైజయంతి మాలధరుడు. భోగ భాగ్య వసంతుడు భావనారూపధరుడు. భోగ భాగ్య వసంతుడు భావనారూపధరుడు. భగవద్గీతాచార్యుడు భవభయ హరుడు. శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం. పెళ్లి కొడుకే అంత గొప్పవాడు కదా, మరి అమ్మ ఎలా ఉంది? నాకు విష్ణుమూర్తి లక్ష్మీదేవులు ఇలా ఇమాజిన్ లోకి వచ్చేస్తున్నారు. అమ్మ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. క్షీరరాజ తనయ సిరి కోమలి కోమల రమణి. క్షీరరాజ తనయ సిరి కోమలి కోమల రమణి. నీరజాక్షి నిరుపమ గుణ లలిత కలిత మనస్విని. నీరజాక్షి నిరుపమ గుణ లలిత కలిత మనస్విని. స్థిర చిర మధుహాసిని. స్థిర చిర మధుహాసిని. ఒక్క నిమిషం.
సువర్ణ వర్ణ రూపిణి చెప్పాను కదా, స్థిర చిర మధుహాసిని సువర్ణ వర్ణ రూపిణి వరదాయిని సురపూజిత అనన్యకర కమలినే శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం. ఈ ఇద్దరు ఇంత గొప్పవాళ్ళు కదా, రెండు ఎక్స్ట్రీమ్స్ కదా, ప్రకృతి పురుషుడు కదా. గురుగారు ఎంతో అద్భుతంగా విష్ణుమూర్తిని శ్రీ లక్ష్మీదేవిని మాకు చూపించారు. వీళ్ళు రెండు ఎక్స్ట్రీమ్స్ కదా. ఇప్పుడు ప్రకృతి పురుషుడు జత కడితే ఎలా ఉంటుంది? కలికి చెకోరాక్షి కల్కితో జట్టుగొనే పల్కుల తేనెల తల్లి చక్కని చక్కెర తండ్రి. కలికి చెకోరాక్షి కల్కితో జట్టుగొనే పల్కుల తేనెల తల్లి చక్కని చక్కెర తండ్రి. ఉల్లము ఝల్లు మనగ కమనీయ కావ్యమయ్యే. ఉల్లము ఝల్లు మనగ కమనీయ కావ్యమయ్యే. సలలిత సౌందర్యం ఆది జంట కళ్యాణం. సలలిత సౌందర్యం ఆది జంట కళ్యాణం. శ్రీహరికి సిరికి కళ్యాణ వైభోగం. చాలా అద్భుతం అండి. అసలు ఈరోజు మేము నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని వచ్చున్నాము. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు ఇంత సంగీత జ్ఞానులైన, అంటే సినిమాలో పాడడానికి చాలా వరకు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమా సంగీతానికి మీరు ఆకాశంలో ఉంటే వారు నేలపైన ఉన్నారు. ఈ వ్యత్యాసంలో సినిమా అవకాశాలు ఏమైనా వస్తే మీరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంతకు ముందు పాడి ఉన్నారా ఏమైనా? నేను సినిమాలలో అని ప్రత్యేకంగా నా పేరు వేయలేదు, కొన్ని పాడాము. అది ప్రస్తుతానికి అయితే అప్రస్తుతమే. అయితే సినిమా పాటలు కూడా ఇప్పుడు అంటే ఒక సర్జన్ వైద్యము చేయగలడు, శస్త్రచికిత్స చేయగలడు. శాస్త్రీయం నేర్చుకున్నటువంటి వాడు, ఒక భాషా పండితుడు అక్షర భేదం చేసి పరుషవాక్యము రాయగలడు. అంటే బాగా అర్థం కావాలి అంటే బూతు మాటలు రాయగలడు, బూతు సాహిత్యము రాయగలడు, స్వచ్ఛమైనటువంటి సాహిత్యము రాయగలడు కదా. అలాగే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే నన్ను చాలా మంది అడిగారు, గురువుగారు ఇప్పుడు సినిమా పాటలన్నీ కూడా అవేవో ఆక్టేవ్స్, స్టావ్ నొటేషను, అదేదో ఏబిసిడీలు ఇలా ఉంటాయి కదండి, అది మీరు పాడగలరా అండి అని ప్రశ్నించారు. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మ, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఐఆమ్ వెరీ సారీ అన్నాక వందోసారి సరదాగా నవ్వేసై ఈసారి. ఇలాంటివి కూడా పాడగలం. శాస్త్రం నేర్చుకుంటే ఏదైనా పాడచ్చు. అంటే శాస్త్రం రాని వాళ్ళే పాడగలేంటి, ఇంత శాస్త్రం తెలిసిన వారు పాడలేరని అడిగిన ఆ మూర్ఖులు ఎవరో కానీ నిజంగా. అట్ ద సేమ్ టైం ఓన్లీ సినిమా పాటలు నేర్చుకుంటే శాస్త్రం ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. అసలు దాంట్లో సంగీతం కూడా పెద్దగా అవసరం లేదండి, మేము కూడా పాడొచ్చు అని అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అంటే వాళ్ళు పాడే విధానాన్ని చూసి మనం ఏం తక్కువలే, మేము కూడా పాడొచ్చేమో అన్నట్టుగానే ఉంటుంది. అది ఒకచో వాస్తవమే, కానీ వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ అది శాస్త్రపరంగా ఉందా లేదా అనేటువంటిది ప్రస్తుత ప్రజలకి పెద్ద అప్రస్తుతం. అది అందుకని పట్టించుకోవట్లేదు కదా మనం. మీరు అన్నట్లుగా ఇందాక అంత సౌండింగ్తోనే సరిపోతుంది. అసలు అక్కడ మనకి పల్లవులు కానీ చరణాలు కానీ ఏమీ కనిపించట్లేవు, అసలు అర్థం అవ్వవు ఫస్ట్. అసలు ఇప్పుడున్న ఈ జనరేషన్కి అయితే అవి నచ్చుతున్నాయి, ఏంటంటే అసలు అర్థం కావట్లేవు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి ఏవి తెలియదు. అంటే కాస్త కూస్తో మేము ఒకటి సాంగ్స్ అవన్నీ విన్నాం కాబట్టి కొంచెం సాహిత్యం పట్ల మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచి సాంగ్స్ వినాలనే ఆశ కలుగుతుంది.
ఇప్పుడు మీరు ఇలాగే కొనసాగిస్తే ఇంకాస్త కూడా నాకు ఆ కంటిన్యూషన్ అలాగే చేయాలనిపిస్తుంది. దీనికి అనుషంగికమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తాను నేను. చెప్పండి గురుగారు. వీ హ్యావ్ టు ఎన్క్రిప్ట్, మనం మూలమైనటువంటి వస్తువు లేదంటే ఆ పదం ఏదైతే ఉందో తెర అవనిక తీయాలి. అవనిక తీస్తే అమ్మ, అవనిక ఉంటే చీకటి ఉంటే అది ఏంటో మనకు తెలియదు, తాడైనా పావని అనుకుంటాం. తెర వెనుక ఉంటే ఎవరో మనం గుర్తించలేం కదా. అలాగే అంటే సార్వజనికమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తాను నేను. నేను ఒక పాట పాడతాను ఇప్పుడు. వందే త్వం భూదేవి మార్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం శుభ్రశర చంద్రయుక్త చారుయామినీం వికసిత నవకుసుమ మృదుల దామశోభినీం మందస్మిత యుక్త వదన మధుర భాషిణీం సుఖదాం వరదాం చిరసుఖదాం చుమకళిరథం జగదంబ మార్యమాతరం. ఎలా అనిపించింది? అసలు మీరు ఇందాక పాడిన దానికి అసలు ఇది వినాలని కూడా అనిపించట్లేదు. వ్యత్యాసం చాలా ఉంది కదా. అవును, చాలా ఉంది. ఇదే సంగీతం అనుకుని బాగా పాడారు అనుకుని భ్రమలో ఉండేటువంటి ప్రజానీకం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏ పెయింటర్ కెన్ షో విత్ క్యాన్వాస్, పెయింట్స్, కలర్స్, బ్రషెస్ వాట్ హీ ఆర్ షీ మైట్ బి హ్యాస్ ఇన్ హిస్ మైండ్. దానికి ఒక రూపాన్ని కల్పించగలుగుతాడు. ఏ డాన్సర్ కెన్ షో, నేను కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను నేను. ముఖ కవళిక, ముద్ర, పదఘట్టన, ఇలా ఒక రూపాన్నో వస్తువును ఒక అర్థాన్నో చెప్పగలుగుతుంది. హౌ సింగర్ షోస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ వర్డ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఒక పదము యొక్క భావాన్ని ఒక సింగర్ ఎలా నిరూపించగలుగుతాడు, ఎలా ప్రచోదనం చేయగలుగుతాడు మీలో? పాడడం ద్వారానే కదా. పాడడం ఇందాక పాడాను కదా, మరి మీకు ఏమైనా అర్థమైంది? అది అర్థం అవ్వలేదు కదా. పాడడం ద్వారా కాదు, ముందు పదము యొక్క అర్థం తెలుసుకోవాలి. చంద్రుడు, సూర్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అంటాం, అబ్బా సూర్యుడు అండి బాబు నడినెత్తినికి వచ్చాడు అంటామా? నడినెత్తికి వచ్చాడండి సూర్యుడు, ఎంత బాగున్నాడో అంటామా? బాబాయ్ మండిపోతుందండి అంటాం కదండి. పౌర్ణమి నాటి చంద్రుడు, శరత్కాల చంద్రుడు, ఆహా ఏ ఉందండి అద్భుతంగా, పండు వెన్నెల, ఫ్యాన్లు అక్కర్లేదు, ఏం అవసరం లేదు, మా పూర్వీకులు కూడా చక్కగా నులక మంచం వేసుకుని ఇక్కడే పడుకునేవారు, ఇక్కడే రామాయణం మహాభారతం అవన్నీ మాకు చెప్పేవారు అంటామా? ఏమిటండి దిక్కుమాలిన చంద్రుడు, ఎంత పూర్తిగా ఉంటాడేమిటి, ఇంత సర్క్యులర్గా ఉంటాడేమిటి అంటామా? అసలు అనమండి కదా. పద అర్థాన్ని బట్టి సంగీతంలో డెసిబుల్ ఉంటుంది, సౌండ్. చంద్రుడు, చంద్రమా మనసో జాతః. సంగీతం అంటే వేదమే. దానికి ఉదార్త, అనుదార్త, స్వరిత స్వరాలు ఎలా అయితే ఉంటాయో, సంగీతంలో ఒక పదం అర్థం చెప్పాలి అంటే ఆ సౌండ్ క్యాప్చర్ చెయ్యాలి మనం, దాన్ని అనుసరించి మాత్రమే చెప్పగలం. అంతేగాని కళ్ళ కళ్ళలు కిల కిల్లలు కొత్తగా చేరను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచను మా కన్నులు. అందరూ ఇంట్లో చచ్చిపోయారేమో అనుకుంటారు. అవునండి. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి, రాముడికి జానకి పెండ్లి కుదిరినది, ఆ విందులతో సందడిగా ఇల్లు మురిసినది. ఇది ఎనాక్ట్ చెయ్యాలండి, చెయ్యక్కర్లేదు. ఆ సౌండ్ బట్టి మీకు అర్థమైపోతుంది కదా. అర్థమవుతుంది. పైగా ఈ పాట పాడి నేను ఇప్పుడు దీనికి అర్థం చెప్తానండి అంటే నాకన్నా అపార్థం చేసుకున్న వాళ్ళు, మీకన్నా అపార్థమైన వాళ్ళు ఇంకెవరు ఉండరు. అంతే కదా, అదే కదా, అర్థమైపోతుంది కదా. కాబట్టి
ఉచ్చారణతో కలిపినటువంటి అర్థాన్ని రాగ తాళ సమ్మిళితంగా బయటికి వ్యక్తీకరణ చేయగలిగితే వాడు సంగీతజ్ఞుడు, వాడు గాత్రధారుడు, వాడు రంజకుడు. అందుకనే స్వకీయముగా రంజిస్తూ పరులను రంజింపజేయేటువంటిది స్వర ప్రధానమైనటువంటి సంగీతం అన్నారు. కాబట్టి వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం శుభ్రశరశ్చంద్రయుక్త చారుయామినీ వికసిత నవ కుసుమ మృదుల ధామ శోభినీం మందస్మితయుక్త వదన మధుర భాషిణీం సుఖదాం వరదాం సుఖదాం వరదాం చిరసుఖదాం ముకుళిరదం జగదంబాం ఆర్యమాతరం. ఇది ఎన్క్రిప్షన్ అంటే. మాకు అసలు మాటలు రావట్లేదు గురుగారు. ఒకటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ యూట్యూబ్స్లలో సంగీతాలు నేర్పించబడతాయి, సంగీత పాఠాలు నేర్పించబడతాయి అని చెప్పేసి చాలా వరకు ఇక్కడ యూట్యూబ్ తెచ్చినా కానీ సరిగమపాలు ఇలా నేర్చుకోండి అలా నేర్చుకోండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు ఇప్పుడున్న ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది, అక్కడ నేర్పిస్తుంది నిజమైన సంగీతమేనా, అలా నేర్చుకోవచ్చా? చాలా 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 ఉపయుక్తకరమైనటువంటి ఈ ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, నేర్చుకుంటున్న వాళ్ళకి, నేర్చుకోబోయే వాళ్ళకి నాలాంటి నేర్చుకుని గురుముఖత విద్య ఇప్పుడు శిష్యుల్ని తయారు చేసేటువంటి గురువు చెప్పాల్సినటువంటి ప్రధానమైన అంశం ఇదే. అమ్మ ప్రేక్షకులు దయించి నమస్కారంతో చెప్తున్నాను. నేను విన్నపం చేస్తున్నాను అనుకున్నా, శాసిస్తున్నాను అనుకున్నా, ఏమైనా సరే గొట్టాల మాధ్యమంలో చూసి ఏదీ నేర్చుకోవద్దు. వంటే కాదు, సంగీతమే కాదు, మార్షల్ ఆర్ట్సే కాదు, ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి. అలాగే వేదం, భాష అన్నీ నేర్పేస్తున్నారు. ఏ యూట్యూబ్ ఛానల్ని నేను పేరు పెట్టి విమర్శించట్లేదు. ప్రతి దానికి ఒక పరిధి ఉంది, ప్రతి దానికి ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక మార్గం నిర్దేశింపబడి ఉంది. గురువు నా గురోరధికం భవతి, గురువు లేని విద్య గుడ్డి విద్య. అయితే మీరు అడగచ్చు, దాంట్లో గురువే కదండి చెప్పేది, గురువు అని మీకు తెలుసా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేమండి కదా. మనం వెళ్ళి చూడలేదు కదా, మనం స్వయాన వెళ్ళి చూసి వారితో మనం ఒక అనుభవం పంచుకున్నప్పుడైతే మనకు అది గ్యారంటీ ఉంటుంది. ఎవరు తెలియదు, ఏమో తెలియదు అంటే చాలా వరకు కూడా గురుగారు ఇప్పుడు అంటే డబ్బులు అయిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి, ఇందులో ఏముంది మనకు ఫ్రీగా వచ్చేస్తే నేర్చుకోవచ్చు అనుకుంటారు. అది కూడా ఒకటి ఆలోచిస్తుంటారు ఈ జనాలు. శుద్ధ తప్పు భావన. గురువు ఐ కాంటాక్ట్ లో కూర్చుని సాధనా పర్యంతం వేదాన్ని ఒక మనకి కొందరికి అర్హత లేదు యాక్చువల్గా వేదాధ్యయనం అనేటువంటిది. అయితే యజ్ఞోపవీత సంస్కరణం ఉన్న వాళ్ళకే అది అర్హత ఉంది. లేని వాళ్ళకి ఎలా అండి అంటే సంకీర్తన, సంగీతం నేర్చుకోవచ్చు. అందుకనే సరళతరం చేశారు మన గురించి. సంగీతం ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. కుల మత జాతి వర్ణ రంగు రూపు ప్రాంతీయ భాషా భేదం లేదు, దీనికి ఎల్లలు లేవు కదా. గురువుగారు ఎదురుకుండా కూర్చుని గురుముఖత స్వర జ్ఞానాన్ని సముపార్జన చేసి స్వర ధ్యానము చెయ్యాలి. అందుకనే నాద సుధార్ణవము అనేటువంటి బోధన త్యాగరాజస్వామికి నారదుడే స్వయంగా చెప్పారని చెప్పి ఇతివృత్తం. నాభీ హృత్కంఠ రసన, నాభి నుంచి నాదము ఉత్పన్నమైతే మదర్ గాడ్ దగ్గర నుంచి హృదయము, కంఠము, రసనము, నాసాదులలో ప్రచోదనమైనటువంటి నాదము సహస్రారక పూరక చక్ర భేదం జరిగి పరమాత్మని చూసి అనుసంధానమై మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటుంది. అది నాకే కాదు, వినవాళ్ళకు కూడా. అది గురువు మాత్రమే చేయగలడు, ఇంకా ఏ మాధ్యమము చెయ్యలేదు. అయితే
ఇక్కడ ఇంకో చిన్న క్లాజ్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చిన్నగా రాస్తారు కదా, అది ఉంది. అవును, అంటే అది కనిపిస్తే మళ్ళీ నేర్చుకోవడం మానేస్తారు, అందుకే కనిపించినట్టుగా చేస్తారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉంటారు, దూరంగా ఉంటారు, గురువు గారి దగ్గరికి రాలేని పరిస్థితి ఉంది. వాస్తవానికి అలాంటి వాళ్ళు ఒక ప్రముఖమైనటువంటి శిష్యుల వలనో లేదంటే వాళ్ళ బంధువుల వలనో లేదా పెద్దవాళ్ళు చెప్పిన పలానా గురువు గారి దగ్గరికి వెళితే మంచి జరుగుతుంది, మీకు మంచిగా విద్యాబోధన చేస్తారు అనేటువంటి మాట వలనో మాధ్యమం ద్వారా నేర్చుకోవచ్చు. కొన్ని ఆల్రెడీ పెయిడ్ సైట్స్ ఉంటాయి, నేను ఇది చేసి ఉంచేశాను, మీరు డబ్బులు కట్టి నేర్చుకోండి. రైట్, వెరీ గుడ్. నన్ను ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలా మంది శిష్యులు, మీరు పాడి రికార్డు చేసి ఇచ్చేయండి గురువు గారు, మేము తెగ పాడేస్తాం ఇంటి దగ్గర, మామూలుగా కాదండి, మిక్సీ చేసేస్తాం, రుబ్బేస్తాం, నూరేసి మీకు వచ్చి కక్కేస్తాం అంటారు. తప్పది, బట్టి కొట్టినట్టు కూడా ఉండదమ్మా, అసలు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక శిష్యుడికి చెప్పేటప్పుడు ప్రత్యక్షంగా చెప్పినప్పుడు నీకు ఎలా రావాలో నేను నేర్పగలను కదా. ఎందుకు? ముఖ కవళికలు, నీ ధ్యాస, నీ కాన్సన్ట్రేషను, కూర్చునే విధానము, ఆసన శుద్ధి ఉంటే ఆశయ సిద్ధి లభిస్తుంది. అవన్నీ నేను కేటగరైజ్ చేసుకుంటాను పాయింట్స్. నేను మనస్తత్వ శాస్త్రంలో కూడా పిహెచ్డి చేశాను. సో నాకు పిల్లల్ని ట్యాకిల్ చేయడం, 2.5 ఏళ్ల దగ్గర నుంచి నా దగ్గర 97 ఏళ్ల వరకు శిష్యులు ఉన్నారు. అంత్యవాసులు 30 సంవత్సరాల నుంచి నేర్చుకునేటువంటి శిష్యులు ఉన్నారు నా దగ్గర. నేను పాడేస్తాను. నేను పాడినప్పుడు నా మనోభావన ఎలా ఉంటుందంటే చెప్పనా, నా గొప్పదనం తెలియాలి, ఎంతో కొంత ఉంటుంది ఎవ్వడికైనా సరే. అందుకని నేనేం చేస్తాను, నువ్వు నేర్చుకునేలా పాడను, చక్కగా తాళం వేసుకుంటూ నా ప్రతిభ బయట పెట్టేలాగా నీకు రికార్డ్ చేసి ఇస్తాను. సరే బానే ఉంది, నీ స్థాయి ఆ స్థాయే, గ్రహిస్తావు, గ్రహించి విని 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 టేప్ అరగొట్టేసి లేదంటే దాన్ని మొత్తానికి విని పట్టుకుంటావు. నువ్వు తప్పు పాడితే అది చెప్తుందా? చెప్పదు. ఎవరు చెప్పాలి? గురువే చెప్పాలి. మళ్ళీ గురువే చెప్పాలి కదా. ఎందుకది? సాధన చెయ్యి, ప్రత్యక్షంగా సాధన చేస్తూ ఉండి ఇంట్లో తప్పొచ్చింది గురువు గారికి ఫోన్ చెయ్యి. ఎలక్ట్రానిక్ పరికరం ఇలా ఉపయోగించుకోవాలి, అంతేగాని గొట్టాలు అవి ఉపయోగించుకోకూడదు. గురువు గారికి ఫోన్ చెయ్యండి. అర్ధరాత్రి అపరాత్రి అయినా శిష్యుడికి చెప్పలేక ఉండలేక బిందిలో నీళ్లు నిండిపోతే బయటికి పొరిలి ఎలా అయితే వచ్చేస్తాయో అలా చెప్తాడు గురువు. అది గురువు అంటే. గుశబ్దో అంధకార ఋషబ్దో తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురుధ్యభిధీయతే, ఇది గురుగీత చెప్తోంది. అంతేగాని నీకు రాకూడదని ఎవడో చెప్పడు, వాడు గురువు కాదు. టీచర్ టీచర్స్, దట్స్ ఆల్. Master explains double because he is excel in that particular subject or particular area. Guru can inspire us. I want to become my guru. నేను గురువుగా మారాలి అని ఇన్స్పిరేషన్ కలిగించేది, అలా విద్యాబోధన చేసేది, అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి విజ్ఞాన జ్యోతిని వెలిగించి వెలుగుబాటులో నడిపించి స్థిరత్వాన్ని కల్పించి ముక్తిని పొందడానికి మార్గం చూపించేటువంటి వాడు గురువు. అలాగే నేర్చుకోవాలి. అంతేగాని మాధ్యమాలలో మీడియాలలో నేర్చుకున్నంత మాత్రాన సంగీతం రాదు, పాడడం వస్తుంది. అలాగే గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా అంటే ఇలాంటి వాటిపైన చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ ఇలా నేర్చుకోవాలని ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ముందు చదువు ఆపేసి దానిపైన ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అంటూ పిల్లల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా? ఇది ఉపయోగకరంగా ఉంటుందా, ఉపయోగపడదా పిల్లలకి సంగీతం నేర్చుకోవడం? అమ్మ, మనం ఇందాక ఒక అంశాన్ని స్పృశించాం. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇవి నేర్పితే ఏ విద్య అయినా నేర్చుకోగలిగేటువంటి పటుత్వం ఉంటుంది అని. ఎందుకంటే తయారవుతున్నప్పుడే మనం ఇవన్నీ ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాం కదా. యాంత్రిక మరమనిషిని ఎలా తయారు చేశాడు? ఈ జ్ఞానంతోనే తయారు చేశాడు. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు పెద్ద పీట వేసుకుంది. చాట్ జీపీటీ ఇవన్నీ పెద్ద పీట ఎలా వేసుకున్నాయి? వేదంలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్పితే అవన్నీ వాడికి అనుంగుతనంగా వచ్చేస్తాయి. జెనెటికల్ ఏంటిది డిఎన్ఏలో మిళితం అయిపోయినట్లుగా వస్తాయి అని చెప్పింది. అందుకనే అవి అలాగే నేర్పించారు. ఓ మరమనిషి మనకి టీ కాఫీ కావాలని
ఇప్పుడు మనం ఏది నేర్పిస్తే అది మనకి అది ఇస్తుంది తప్పితే అది సొంతంగా అది ఆలోచించగలిగే ఇప్పుడు శక్తి సొంతంగా ఆలోచించగలిగేటువంటి శక్తి కూడా ఏర్పాటు చేయగలిగినటువంటి వాడు AI. మనిషే. AI. మనిషి మస్తిష్కం కన్నా యంత్ర సామర్థ్యం ఎప్పుడూ గొప్పది కాదు. ఈ మనిషి మస్తిష్కం గురించి వేదంలో ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో అన్ని చెప్పబడి ఉన్నాయి కదా. అవును. అప్పుడే మనం నేర్పాలి అని చెప్పాం కదా. చదువు అనేటువంటిది లౌకికం, సంగీత విద్య కళ, ప్రత్యేకంగా కళ నేర్చుకోవడం అనేటువంటిది అలౌకిక అనుభూతి, ముక్తికి మార్గం, అజ్ఞతను పటాపంచలు చేయడానికి, విజ్ఞత వైపు నడవడానికి ఇది ఆదర్శనీయ అనుసరణీయ మార్గం. ఇది అనుసరిస్తే, వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చదివిస్తే, మామూలు చదువు పొట్ట గురించి ఈ రోజుల్లో దాంట్లో చెప్పేదంతా ఏంటో మహానుభావులకి తెలుసు, నాకు తెలుసు. దట్ ఈస్ కాల్డ్ మనిషి బ్రతకడానికి కావలసినటువంటి విద్య, లౌకిక విద్య. ఇది అలౌకిక, అటర్నల్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇది ఉంటే బుర్ర ఉపయోగించడాన్ని తెలుసుకుంటాం, అంతకుముందు తెలియదు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మహానుభావుడు, ఆయన ప్రిఫేజ్ రాసుకుంటూ 5% ఆయన మెదడుని ఉపయోగించారట. ఆయన ఒక ఇంజనీరింగ్ చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీలు చేసి అద్భుతమైనటువంటి అస్త్రశస్త్ర ఇంజనీరింగ్లో మనకి మార్గనిర్దేశకుడై ఈరోజు భారత జాతిని అత్యున్నత శిఖరంలో, పరాయి దేశాలు కూడా మన దగ్గర అణ్వస్త్రాలు, అస్త్రశస్త్రాలు కొనుక్కునేటువంటి, యుద్ధ విమానాలు కొనుక్కునేటువంటి స్థాయికి తీసుకెళ్లారు ఆయన. కాబట్టి మరి సంగీతం నేర్చుకుంటే పూర్తిగా నీ మెదడుని ఉపయోగించుకుంటాము. లెఫ్ట్ రైట్ ఇన్ఫరెన్సెస్ రెండూ కూడా ఏది ఎలా ఉపయోగించుకోవాలో విత్ గుడ్ అబ్నార్మల్ ఇంపల్సెస్. అణువుని 72,000 నాడులను స్పందింపజేయగలిగేటువంటిది, ప్రతిస్పందింపజేయగలిగేటువంటిది, ఉద్రేకం కలిగించేటువంటిది, నియంత్రించగలిగేటువంటిది ఒక సంగీతం మాత్రమే. గంట చదివే పిల్లాడు సంగీతం నేర్చుకుంటూ అంటే 15 గంట చదివితే చాలు, ఎలా కూర్చొని ఎలా చదవాలో, ఏం చదవాలో నేర్పుతుంది నీకు. కాన్సంట్రేషన్, బుద్ధి ద్వారా మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలో నేర్పుతుంది సంగీతం. కాబట్టి సంగీతం నేర్చుకుంటే ఎప్పుడూ మంచి మార్కులు వస్తాయి, దిక్కుమాలిన ఫస్ట్ ర్యాంకులు కాదు. 99 మార్కులు వచ్చి ఏం చేయాలమ్మా? 70 మార్కులు వచ్చిన వాడు ఇండస్ట్రీ పెడతాడు, 99 మార్కులు వచ్చిన వాడు చేతులు కట్టుకుని వాడి దగ్గర పని చేస్తాడు. అవునా కాదా? ఇది వాస్తవం, 100%. ఇప్పుడు చదువుతున్న చదువులకు చదువు ఒకటి, ఉద్యోగాలు ఒకటి అవుతుంది అంతే. అలాగే బాగా చదువుకొని పుస్తకాల పురుగైన వాడు ఖచ్చితంగా చేతులు కట్టుకొని ఇంకొకరి దగ్గర నిలబడాల్సిందే. చాలా మట్టుకు ఇప్పుడు అది చూస్తున్నాం మనం. సారం ఏం తెలిసింది మీకు? సారమే ఉండాలి. 40 మార్కులు వచ్చిన తప్పేం లేదు. నేను నా కొడుక్కి కూడా అదే చెప్తాను, నా కూతురికి కూడా అదే చెప్తాను. నేను 90లు 99లు అవసరం లేదు. జ్ఞానాన్ని సముపార్జన చెయ్యండి. అది తెలుసుకుంటే, అంటే నువ్వు ఈ తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉంటే నీ జీవితం పండిపోతుంది. నువ్వు ఎక్కడున్నా తిండికి, బట్టకి, గౌరవానికి లోటు ఉండదు. జ్ఞానాదేవత కైవల్యం. అద్భుతమైన మాటలు. అంతే. అంతేగాని సమాజానికి ఏం కావాలో తెలియట్లేదు. ముక్కును పట్టేయడం, చీదేయడం, అక్కడ ఉమ్మేసేయడం, పుక్కెడ పట్టడం, ఉమ్మేసేయడం. అదే తప్ప సంగీతం నేర్చుకున్నంత మాత్రాన ఐక్యూ పెరుగుతుంది, తర్వాత ఆలోచన విధానం మారుతుంది, సలక్షణములు సంపూర్ణంగా రావడానికి సోపానం ఇది, నిత్యం ఇది. అయితే నేర్చుకోకపోతే రావా అండి? ఉంటారు ఎక్కడో కొందరు. అది ఈ లౌకిక విద్య దీనితో ముడివేస్తే, సంగీతంతో అలౌకిక విద్యతో ముడివేస్తే అద్భుతంగా రాణిస్తాడు. ఉద్యోగం రాలేదని బాధపడ్డు, ఎంటర్ప్రెన్యూర్గా మారుతాడు. వాడెవడో ఉద్యోగం వీధిలో వేరుశనక్కాయలు తినుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు అనడు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చాలా మంది కూడా ఏజ్ కూడా అయిపోతుంటది, కానీ దాని మీదనే పట్టుకొని ఉంటారు. ఆ సమయంలో నువ్వు ఇంకేదైనా ఆలోచించి చేసుకున్నట్టయితే ఈ జీవిత కాలాన్ని మనం తీసుకురాలేం. అది వ్యర్థమైపోతుంది తప్పితే దాన్ని ఇంకెక్కడైనా మనం ఉపయోగించుకున్నట్లయితే. ఈ పాయింట్లో మా గురువు గారు మంచి విషయం చెప్పేవారు.
నీలో ఒక టాలెంట్ ఉంటుంది. విద్య టాలెంట్కి సంబంధించింది కాదు. టాలెంట్ అనేటువంటిది తెలివితేటలకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. విద్య అనేటువంటి పుస్తకం చూస్తే చదివితే మనం కాస్త బట్టి పెడితే రాయొచ్చు, అది కాదు సమస్య. ఓ గాత్రధారుడు డాక్టర్ అవ్వగలడు, డాక్టర్ గాత్రధారుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్పలేం కదా. చీడీ మీద కూర్చుని డిగ్రీలు చేసేసి వేరుశనక్కాయలు కొట్టుకుని తింటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు నాకు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాదు. నీలో ఒక టాలెంట్ ఉంటుంది కదా, బొమ్మలు బాగా వేస్తావు, నలుగురు శిష్యులకి నేర్పు, నీకు ఉపాధి పోతోంది కదా, ఎవడో ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి, నీ ఉపాధి నువ్వు చూసుకున్నావా లేదా. అలాగే నీకు నాట్యం వచ్చు, నలుగురు, నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి, ఇది కండిషన్. నువ్వు సంపూర్ణంగా అధ్యయనం చెయ్యి, సాధన చెయ్యి, సాధనాత్ సాధ్యతే సర్వం, సాధన చెయ్యి. చదువు వేరే, ఇది నీకు జీవనోపాధి అవుతోంది, అలాగే నీ జీవన గమ్యం కూడా అవుతోంది. అలాగే నువ్వు చేరవలసిన గమ్యం నీకు అత్యంత సులభతరం చేయడానికి కూడా కారణం ఇదే అవుతోంది. అంతే కదా. అంతే. అది క్రికెట్ టాలెంట్ ఉంది సచిన్ టెండూల్కర్ కి, గుర్తించారు. 10th ఫెయిల్ అయినా తర్వాత చదువుకున్నారు, అది వేరు విషయం. క్రికెట్ లో రాణించగలిగాడే లేదా? రాణించగలిగాడు. ఇంకొకటి క్రికెట్ అనగానే సచినే గుర్తొస్తారు కదా. ఒకప్పుడు కపిల్ దేవ్ వాళ్ళు, అంటే జనరేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడు ఎవరైనా క్రికెట్ అనగానే సచిన్, గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వీళ్ళే గుర్తొస్తుంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, చదువు సంధ్య అన్నారు పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, రెండే ఉండాలని. ఇప్పుడు మనం చదువు అని అనగానే సంధ్య ఎవరని అడుగుతున్నారు, అంతే. ఎదురుకుండా అపార్ట్మెంట్ లో పిల్ల అని అడిగేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. పిల్లలకి మనం నేర్పితే ఏదైనా నేర్చుకుంటారు, మౌల్డ్ అవుతారు. మనం చెప్పకే మనలో ఉన్న లోపమే అది. రెండు చెప్పారు కదండి, మొక్క వంగనేది మానై వంగుతుందా? వంగదు. ఎలా వంచగలవు? పోతుంది, సమూలం నాశనం అయిపోతుంది. ఇంకొకటి క్రీడ, 3 నెలలు నేర్చుకుంటే టెక్నిక్స్ వచ్చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పేది. ఒక క్రీడ ఏదైనా సరే నువ్వు ఉపాసన చేసి దాంట్లో టెక్నిక్స్ నేర్చుకోగలిగితే నువ్వు నెక్స్ట్ తర్వాత నుంచి బాగా సాధన చేసి నువ్వు 100% దాన్ని మ్యాచ్లు ఆడడము లేదంటే దాన్ని పెంపొందించుకోవడం చేయగలిగావు. ఇక కొత్తగా నేర్చుకునేది ఏదైనా ఉందా దాంట్లో? లేదు. మెళకువలు నేర్చుకోవడమే అంతే. సంగీతంలో అలా కాదు, ప్రతి క్షణము కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సముద్రం, ఇది ఓషన్. కాబట్టి ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలి, కొత్తది నేర్పగలగాలి, కొత్తది నేర్చుకోవాలి, కొత్తది నేర్పగలగాలి. అంతే కదండి. నిన్న రచించిన పాటని ఈ రోజు మనం మళ్ళీ దాన్ని పాడలేం కదా. జనాలు అదే నేను ఈ రోజు మళ్ళీ అదే పాడతాను, అదే వింటాను అంటే లేదు. అంతే కదా. అంతే, పాడిందే పాడరా అని ఏదో సామెతుంది. మీరు అన్నట్లు ఒక క్రీడ అది ఎన్నిసార్లు ఆడినా చూస్తారు, అంటే మళ్ళీ ఎలా ఆడుతున్నారు. ఇందులో మాత్రం అది మీరు అన్నట్లుగా అది 100కి 1000% నిత్య విద్యార్థి గురు భవతి. నా ప్రత్యేకమైనటువంటి 2 పాయింట్స్ నేను రాసుకున్నా. ఒకటి, మ్యూజిక్ హ్యాస్ లాజిక్, ఇట్ మేక్స్ మ్యాజిక్, సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ మ్యూజిక్. ఇది నేను రాసింది. అరే భలే పాడేవే, భలే అనేటువంటిది లాజిక్. ఈ భలే అనడానికి వెనకాల ఒక టెక్నిక్ ఉంది, ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఒక ఉపాసన ఉంది. దాన్ని పట్టుకుంటేనే భలే అని మెరుస్తాం, లేకపోతే భలే భలే ఒత్తి తీసేస్తాం అంతే. 2, కాబట్టి దాన్ని మ్యూజిక్ అన్నారు. మ్యూజిక్, MUSIC, M తీసేయి, ఏం మిగిలిందమ్మా? యు సిక్, యు మే సిక్. M stands for mind, బుద్ధి. బుద్ధిని అనుసరించి యూజ్ M, మేక్ మ్యూజిక్, దట్స్ ఆల్. లర్నర్ షుడ్ బికమ్ ఏ కంపోజర్, లర్నర్ షుడ్ బికమ్ ఏ కంపోజర్, కంపోజర్ షుడ్ బికమ్ ఏ గురు. అది అంతేగాని నాకు వచ్చు, చాలా వచ్చు, నేను ఎవరికి చెప్పను, దాచుకో, నీకు కూడా ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు కదా. అప్పుడు అందుకని నా జీవన గమ్యంలో శిష్యుల్ని తయారు చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తద్వారానే ఇప్పటికి ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 1000 సంఖ్యలో శిష్యులు ఉన్నారు. నేను ఇంచుమించుగా 3.5 decades నుంచి పాఠం చెప్తున్నాను. 3వ ఏట నుంచి నాకు 47 ఇప్పుడు.
ఇప్పటి వరకు కూడా నేను ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ చేశాను కొన్ని వేలాదిగా. మన భారతదేశంలో, అఖండ భారతదేశంలో అన్ని మూలలకి వెళ్ళాను నేను. అలాగే విదేశాలు కూడా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేశాను. ఇది సెలవంతా కూడా అమ్మ గడుపు చల్లగా అన్నట్టు గురువే అమ్మ, అమ్మే గురువు. అలాగే అమ్మే మళ్ళీ ఇంకో గురువుని చూపెడుతుంది. దైవమైన చూపగలడు మంచి గురువుని, దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. అలాగా అమ్మ ఆది గురువై, తండ్రి ఆది గురువై మళ్ళీ ఇంకో గురువు గారి దగ్గరికి చేరుస్తుంది. కనుక గురువుల కృపా కటాక్ష వీక్షణ వృష్టి అంతే ఇదంతా కూడా. గురుగారు, చివరిగా ఏంటంటే సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ సంగీతంతో మనం ప్రపంచాన్ని శాంతిగా ఉంచొచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మ. ఓం శాంతి శాంతి శాంతి, ఇది ఒక శాంతి వాచకం. ఓం శాంతి శాంతి, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది? ముందుతే వినసొంపుగా ఉంది కదా. శ్రవణేంద్రియం వలన పాడైపోకుండా ఉండి తద్వారా నయనాలని చక్కబరుచుకుంటూ తద్వారా క్రియా విశేషణం పర్ఫెక్ట్గా చేస్తూ మెదడుని అధీనంలో ఉంచుకోగలగడానికి హేతువు సంగీతం వినడం. అందుకనే 72 అవైదిక మతాలు ప్రాబల్యంలో ఉన్నప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారు వాటిలన్నిటినీ త్రోసి రాజని షణ్మత స్థాపన చేసి వేదోయమనుష్ఠీయతాం, వేదంలో చెప్పినట్టుగా అనుష్ఠానం చేసుకుని, అనుష్ఠానం అంటే ఇక్కడ సంధ్యావందనాది క్రియలు అని నా ఉద్దేశం కాదు, అనుసరణ, క్రియారూపము చేయుట, సాధన. సులభంగా అర్థం కావాలంటే, పట్టుకోవాలంటే చెయ్యండి అని చెప్పారు. ధర్మాచరణ చెయ్యండి. ధర్మము ఆచరణ ద్వారా జ్ఞానము తెలుస్తుంది. మళ్ళీ జ్ఞానాదేవత కైవల్యం. నీకు అన్ని రకాలు వస్తాయ్యా. క్రమశిక్షణ ఉంటే మనలో ఉన్నటువంటి సంస్కారం పెరుగుతుంది. మనలో సంస్కారం పెరిగితే విద్య ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుంది. విద్య ఉంటే విద్వాంసుడు సర్వత్ర పూజ్యతే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పూజలోనే తాంబూలం ఇస్తారు, దక్షిణ ఉంటుంది, సెలవు గొప్పుతారు, నువ్వు జీవనానికి ఉపయోగపడేటువంటివి సంభారాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఎక్కడైతే నీకు విద్ అనే ధాతువు లేదో, సాధన అనేటువంటి పరిక్రమ లేదో, విధ్వంసుడివి. ఒత్తు పెట్టామా విధ్వంసమే, ఒత్తు తీసామా విద్వాంసుడివే. అదే తేడా. హాయిగా సుభిక్షంగా సంగీతం అనేటువంటి ఛత్రం కింద సర్వ ప్రజానీయకం కాస్తో కూస్తో నేర్చుకుని విని ఉపాసన చేసి జ్ఞానాన్ని పొంది నడిస్తే వాళ్ళ భావుకత, ప్రవర్తన, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ మారిపోతాయి, సక్రమమైన మార్గంలో ఉంటుంది. కాబట్టి అంతా శాంతి ఉంటుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి. పామర రంజకము పండిత రంజకము అన్నారు సంగీతాన్ని. శిశువులు పశువులు మీకు నిరూపించారు, జేసీ బోస్ గారు నిరూపించారు. అలాగే ఈ మధ్య చాలా కథనాలు మనకి మాధ్యమాల్లో విన్నాం. డెలివరీ సిజేరియన్ కాకుండా సంగీతం వింటూ డెలివరీ చేసినటువంటి, డెలివరీ ఒక బేబీకి బర్త్ ఇచ్చినటువంటి తల్లులు ఉన్నారు. అలాగే ఈల్డ్, జపాన్లోను చైనాలోను ఈల్డ్ అంటే క్రాప్ యొక్క ఈల్డ్ పెరిగింది. ఎలా? చక్కటి సంగీతం వినిపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాంతీయ సంగీతాన్ని వినిపించారు. ఏదైనా పర్వాలేదు. ఆవులు చక్కటి సంగీతాన్ని వింటే బెదరకుండా చక్కగా పాలిస్తాయి. పశువులు అది వాళ్ళలో ఉండేటువంటి నాడులు ఉంటాయే, 84 లక్షల జీవరాశుల్లోనూ సంగీతానికి స్పందించని జీవి ఉండదు. అది ఇంకా ఎలా? అంతే కదా. సో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి. ఫణులు కూడా, వాటికి చెవులు ఉండవు. చాలా మంది చెప్తారు ఇది వింటోంది అని. వింటోందని నువ్వు ఎలా చూపించగలవు? చెవులు ఉంటాయి కదా. వాటి
అదేంటిది చర్మంలో ఉండేటువంటి స్వేదరంధ్రాలు, ఆ చర్మ రంధ్రాల ద్వారా అవి వింటాయి, గ్రహిస్తాయి. అలా వింటాయి. వేత్తి గానరసం పణిహి, అక్కడ విన్నటువంటి సంగీతానికి తలలు ఊపుతాయి. ఉగ్ర ప్రవృత్తిలో ఉన్నటువంటివి శాంత ప్రవృత్తికి వచ్చేస్తాయి. సంగీతంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. శాంతంగా ఉన్నవాడిని ఏదో అమ్మవారిలాగా శివ రుద్రస్య భేషజీ, రుద్ర అమ్మవారు శాంతంగా, శివుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. రుద్రుణ్ణి చేస్తుంది ఆవిడ, ఏదో చెప్తుంది. ఏం చెప్తుంది? ఎప్పుడు మీరు ఉపన్యాసాలు అంటూ తిరుగుతూ ఉంటారు, కచేరీలు అంటారు. మా ఆవిడే వాడు 10th క్లాస్ అయిపోయింది, వాడా ఎంత ఎదిగాడు, నేను వాడిని ఒక దెబ్బ వేయలేను, ఒక మాట మాట్లాడలేను, వాడేమో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఆ ఫ్రెండ్స్ అంటున్నాడు, సెల్ ఫోన్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, మీరేమో అక్కడ కచేరీ చెప్దామా, వీళ్ళకి పాఠం చెప్దామా, వాళ్ళకి పాఠం చెప్దామా, 24 గంటలు ఇదే పని. నేను వచ్చిన వెంటనే చెప్తుంది, ఏంటది మన రమ్మనేలాగా. ఎంత చిన్నప్పటి నుంచి 9 కిలోమీటర్లు నడిచి సంగీతం నేర్చుకున్నాను నేను. ఎంత పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చానో తెలుసా, ఎంతమందికి చెప్తానో తెలుసా, నేను చెప్తే ఎంతమంది వింటారో తెలుసా, ఇవన్నీ చెప్పేసి ఆ బెల్ట్ తీసి పక్కనే ఆగండి అలాగా. ఏంటి కొట్టేయడమేనా? ఇంకా ఏదో చెప్తారనుకుంటే 4 మంచి మాటలు, నీ చరిత్ర అంతా చెప్తూ తెలియందా వాడికి ఏమన్నాను, దెబ్బేసేయడమే, కొట్టేయడమే. రుద్ర శివస్య భేషజీ, శాంతంగా ఉండండి. అలాగా అమ్మ అంటే సంగీతం, సంగీతం అంటే అమ్మ. సంగీతంలో శాంతం ఉంది, అన్ని రకాల కళలు ఉన్నాయి, అన్ని రకాల రసాలు ఉన్నాయి. ప్రఖ్యాతంగా చక్కగా వింటే మనసు రంజిస్తుంది. ముందు మనసు పట్టుకుంటుంది, తరువాత పదాలు, దాంట్లో టెక్నికాలిటీసు బుద్ధి పట్టుకుంటుంది సంగీతానికి. కాబట్టి ఎప్పుడైతే రంజకత్వంతో ఉంటాడో, మనసు ప్రశాంతంగా ఉంటుందో, వాడు ఆనందంలో ఉంటాడో ఖచ్చితంగా మంచి పనులే చేస్తాడు. నేను నా కచేరీలు కొన్ని తీహార్ జైల్లోను, అలాగే జైల్లో పెట్టి అంటే వారిలో ఏదైనా మార్పు తీసుకురావడానికి, ఖచ్చితంగా పరివర్తనకి, సెంట్రల్ ప్రెజెన్స్ లోను చాలా వాటిల్లో నేను కచేరీలు చేశాను. కాబట్టి సంగీతం అభ్యాసం చేసిన గురుముఖత ఎప్పుడు కూడా ఇది అండర్లైన్. ఏ విద్య అయినా గురుముఖత అనే నేర్చుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఇందాక చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా గురువు ఉంటేనే, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎదురుగా ఉంటే కదా వాడు పలికేది కరెక్టా తప్ప అనేది నిర్ణయించి చెప్పేది. ఏ మాధ్యమము దాన్ని జడ్జి చేయలేదు కదా. కాంపిటీషన్ మాధ్యమంలో పెడుతున్నారు ఈ మధ్య. అవును, అది శుద్ధ తప్పు పద్ధతి. ఎవరికి తెలుసు, అక్కడ వాడు ఇంకో సాంగ్ మ్యూజిక్ ఆడపెట్టి వాడే పాడేయడానికి గ్యారంటీ ఏంటి? వాడు లిప్ మూమెంట్ ఇస్తూ పక్క నుంచి వినిపించవచ్చు కదా, చెప్పలేము. వీ కెనాట్ జడ్జ్ లైక్. నేను జడ్జిగా ఇంచుమించుగా 5,000 కార్యక్రమాలకి నిర్వహించాను. సో అలాగే శాంతంగా ఉండొచ్చు. అండ్ ప్రపంచ శాంతి కోరుకునేది సంగీతం ఒకటే, వేదము లేదా సంగీతం ఒకటే. అది గురుగారు, ఇంకా చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళాము. మొదట కూడా ఒక మీ కీర్తనతో, పాటతో మనం మొదలు పెట్టాము. అలాగే చివరగా కూడా మనకు రామదాసు కీర్తనతో తప్పకుండా దీన్ని ముగిద్దాము. ఒకసారి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. అందరికీ బహుళ ప్రాచుర్యంగా తెలిసినటువంటి రామదాసు అవసాన స్థితికి వచ్చేస్తే, అమ్మవారిని అడిగితే, అయ్యో సీత ఎందుకు అలాగా అమాయకత్వంగా అడుగుతావు, ఆ దెబ్బలన్నీ నా వెనకాల ఉన్నాయి చూడు అనగానే ఆశ్చర్యచకితురాలైంది సీత. అతను గత జన్మ పర్యవసానం వలన, ప్రారబ్ధ కర్మ వలన అతను ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నాడు. రామచిలుకను ఒకటి పెంచే ప్రేమ మీర అన్న మాట నేర్పి అన్నారు త్యాగరాజు. కాబట్టి పంజరంలో బంధించడం అనేటువంటి శిక్ష ఈ రోజుతో పూర్తయింది అతనికి. ఈ జన్మలో నేనే వెడతాను స్వయంగా. పరమాత్మ దిగి వచ్చాడండి స్వయంగా రామదాస్ గారి దగ్గరికి. పోతనామాచుల వారికి సంధ్యావందనం చేసుకుని అనుష్ఠానం చేస్తే భాగవతం రాయమని ఆయన అంతటా ఆయన సపరివారంగా వచ్చి చెప్పాడు. వాళ్ళు పండిపోయిన పండితులు. అది కాబట్టి అప్పుడు వచ్చి తానీషాకి దర్శనమిచ్చారు. అదేంటిది హైందవ మత విశ్వాస అన్యమత విశ్వాస అయినప్పటికీ కూడా తానీషాకి ఇచ్చారు. తానీషా కూడా రాముల వారిని చూసి నమ్మి
అసలు అప్పటి నుండి కూడా రామ మందిరానికి ఆయన సహకరించడం అనేది వారిని మార్చగలిగింది ఒక రాముల వారికి మాత్రమే సాధ్యమైంది. రామో విగ్రహం ధర్మ గనక యుగ పురుషుడు గనక. అప్పుడు వెళుతూ వెళుతూ ఆయన చీటీ దాంట్లో పడేసి వెళ్ళిపోతారు. రసీదు మాడలు చెల్లించేసాం మేము 6 లక్షల వరాల రామ మాడలు. రామ మాడ అంటే అమూల్యం. 6 లక్షలు కాదు, అది అనంతమైన ధనం ఇచ్చారు ఆ తానిషాకి. అయితే చీటీ వదిలి వెళ్ళిపోతారు. అయ్యయ్యో స్వామి, నీ గురించి నేను కిరీటాలు చేయించాను, గుడి కట్టాను, దెబ్బలు తిన్నాను, లవణాన్నం తిన్నాను. అయితే అవన్నీ తర్వాత నువ్వు తిన్నట్టుగా నాకు బాధ ఏమీ అనిపించలేదు, బానే ఉంది. ఇంత చేశాను కదయ్యా, ఒక్క పలుకు దర్శనం ఇవ్వకపోతే పోయావు. వెళుతూ వెళుతూ ఓయ్ రామన్న, గోపయ్య బాగున్నావా అని కూడా అడగలేకపోయావేమిటయ్యా అనుకున్నాడు. పలుకే బంగారమాయేన నీ పలుకే బంగారమాయేన కోదండ స్వామి పలుకే బంగారమాయేన కోదండ స్వామి పలుకే బంగారమాయేన పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. ఇక్కడ చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. అందరూ చాలా మంది తెలుసో తెలియకో పిలచిన పలుకవేమి అని పాడుతున్నారు. ఆ చీకి గుడి దీర్ఘం అంత ఇవ్వడం శ్రేయోదాయకం కాదు, అర్థవంతంగా ఉండదు. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. పిలవడం ఎలా పిలుస్తాం? పలక్కపోతుంటే మా మాధవి మాధవి అంటావా? మాధవి అంటావా? పిలచిన పలుకవేమి. అర్థవంతంగా పాడటం అంటే ఇది. అది రామదాస్ గారి హృదయం. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చకని తండ్రి పలుకే బంగారమాయేన. ఎంత వేడిన నీకు సొంతైన దయరాదు, ఎంత వేడిన నీకు సొంతైన దయరాదు, పంతము నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేన కోదండపాణి పలుకే బంగారమాయేన అని పిలిస్తే అప్పుడు పుష్పక విమానం నేరుగా పంపించాడు ఆయనకి. గోపరాజు గారు వెళ్ళిపోతూ ఆయన పరిపాలించినటువంటి మామూలు ప్రజలను పరిపాలించినటువంటి చక్రవర్తి కాదు. 3 చక్రవర్తులు ఉన్నారు మనకి. పోతరాజు గారు, త్యాగరాజు గారు, గోపరాజు గారు. వీళ్ళు మామూలు సామ్రాజ్యాలు చేసినటువంటి చక్రవర్తులు కాదు. భక్తుల, సంగీత రంజకుల, కవుల అంటే సాహిత్య ప్రియుల మనోఫలకాలను పాలించినటువంటి రాజులు వీళ్ళందరూ. కాబట్టి నేరుగా పుష్పకుమారం వచ్చింది. అందరూ చూస్తుంటే కమలా నేను వెళుతున్నాను నువ్వు వస్తావా అని అడిగేటండి. పాపం ఆయన అత్యంత అనురాగంతో పిల్లలకి అన్నం పెట్టాలండి, తులసి పూజ చేసుకుంటున్నాను, వస్తానులేండి అందుటే. పాపం ఆవిడ ఆ ఇళ్ళకి ఏం తెలుసండి, పెరట్లో ఉంది. మళ్ళీ ఈయన చూశాడు, అదేమిటండి ఆవిడని కూడా తీసుకెళ్ళి. కంగారు పడకు, ఆవిడకి ఇంకా కాస్త బంధన విముక్తి జరగాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి నేను మళ్ళీ పుష్పకుమారం పంపించినప్పుడు మళ్ళీ వస్తుంది, ఏం కంగారు పడకు, బెంగ పెట్టుకోకు అన్నారు. ఆవిడ ప్రారంభం ఇంకా తీరలేదు, ఏం బెంగ పెట్టుకోకు, బయలుదేరన్నట్టు. అలాగ కైవల్య మోక్షాన్ని బొందితోటి పొందినటువంటి రామదాస్, భద్రాచల రామదాస్ గారు ఆయన. సో అది చాలా చాలా చక్కగా నా కళ్ళు చెమర్చాయండి. అసలు ఎంత అద్భుతంగా ఈరోజు ఇంత సమయం మీతో గడపడం అనేది కూడా పూర్వజన్మలో ఎక్కడో నేను కాస్త మిస్ అయి ఉంటాను. ఆ సమయాన్ని ఇక్కడ నాకు మీరు ఈరోజు ఇవ్వడము
చాలా అద్భుతంగా ఉంది. మీలాంటి గొప్పవారు మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా సంగీతం గురించి వివరించడం అనేది కూడా మా ప్రేక్షకుల అదృష్టం, మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇంత సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. గురువార్పణం. నేను చెప్పిన విషయాల్లో ప్రజలందరికీ ఈ వీటీవీ వీక్షకులందరికీ నచ్చినది తీసుకోండి, నచ్చనిది విడిచిపెట్టేసేయండి, మొహమాటం ఏమీ లేదు. ఇలాంటి అవకాశం భగవంతుడు కలిగించేటువంటిది యోగము, మనం కలిగించుకోవలసినటువంటిది యోగ్యత. ఆ యోగము ఈ యోగ్యతతో జతకడితే మనం యోగం అనుభవిస్తాం. కాబట్టి నాకు యోగ్యత, నేను భగవత్ ప్రేరణ ద్వారా, నాకు మంచి స్నేహితులైనటువంటి శ్రీధర్ గారి ద్వారా నేను ఇక్కడికి రాగలిగాను. అలాగే మీ యాజమాన్యానికి, క్రూకి, ఎవ్రీ సింగిల్ పర్సన్కి నేను ప్రత్యేకమైనటువంటి, చిన్నవాళ్ళకి మంగళాశాసనాలు, పెద్దవాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనేక కార్యక్రమాలు మనం చేద్దామని ముందుకి నేను మీకు సహకరిస్తానని తెలుపుకుంటూ ధన్యవాదాలు. అలాగే మా వీటీవీ ప్రేక్షకులకు మీరు ఇవ్వాల్సిన సందేశం ఏదైనా? వీటీవీ ప్రేక్షకులు నా మాటగా, నా సొంత పర్సెప్షనే అనుకోండి, ఏదైనా సరే సంగీతం నేర్చుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. వాళ్ళు వివిధ కేటగిరీస్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఒక ప్రోడక్ట్ వాడితేనే దాని గురించి ఎప్పుడైనా నలుగురికి చెప్తా, కనీసం ఒక్కళ్ళకైనా చెప్తా. మంచి ఉంటే 10 మందికి చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు పెద్దలు. కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా కార్యక్రమాలు చూడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ కామెంట్స్ పెట్టండి, మీ సూచనలు ఇవ్వండి. మేము ఇంకా అభివృద్ధి కావడానికి, వాళ్ళు ఇంకా ముందుకు నడవడానికి మీ అమూల్యమైనటువంటి సూచనలు చాలా 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 ఉపయోగపడతాయి అని తెలియపరుచుకుంటూ ధన్యోస్మి. గురుగారు, ఈరోజు మీ సమయం మాకు ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.